తెలుగు ఆన్లైన్ టీచింగ్కి స్వాగతం. అందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఆల్లో పెట్టండి. తెలుగు ఆన్లైన్ టీచింగ్కి స్వాగతం. ఈరోజు మీకు సంధులు వివరిస్తాను. సంధులు ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా కలుస్తాయి, ఏ విధంగా విడదీయాలి, అలాగే ఆ సంధులకు విడదీయటంలో కలపడంలో జరిగే మార్పులు ఎలా ఉంటాయి అనేది మీకు తెలియజేస్తాను. పూర్వస్వరానికి పరస్వరం వచ్చి చేరినప్పుడు పరస్వరం నిలుస్తుంది. దీనిని సంధి అంటారు. పూర్వస్వరానికి పరస్వరం వచ్చి చేరినప్పుడు అంటే పూర్వస్వరం అంటే ముందుది, పరస్వరం అంటే తరువాతది. అంటే సంధిలో రెండు పదాలు ఉంటాయి. రెండు పదాలలో మొదటి పదాన్ని పూర్వపదం అంటాము, రెండవ పదాన్ని పరపదం అంటాము. ఇక్కడ చూడండి, ఇంకొక విధంగా పూర్వ పరస్వరాలకు పరస్వరం ఏకాదేశ మగుట సంధి. చూడండి, పూర్వ పరస్వరాలకు పరస్వరం ఏకాదేశ మగుట సంధి. చూడండి, ఇక్కడ స్వరము అంటే మనకు అచ్చు అని చెప్పవచ్చు. మరి మొదటి పదంలో చివరి అచ్చు పూర్వ స్వరం అంటాము. అంటే మొదటి పదాన్ని పూర్వపదం అంటాము, మొదటి పదములోని చివరి అచ్చును మాత్రం పూర్వస్వరం అంటాము. అంటే సంధిలో రెండు పదాలు ఉంటాయి కదా, మొదటిది పూర్వపదము, ఆ మొదటి పదము యొక్క చివరి అచ్చు పూర్వస్వరం. అలాగే రెండవ పదం కూడా ఉంటుంది. రెండవ పదాన్ని పదం అంటాము. రెండవ పదంలో మొదటి అచ్చు ఉంటుంది కదా, దానిని పరస్వరం అంటాము. అంటే పూర్వపదము పరపదము, పూర్వస్వరము పరస్వరము. ఈ విధంగా సంధిలో రెండు పదాలు కలిసి ఉండడాన్ని సంధి అంటాము. రెండు పదాలు అర్థవంతంగా కలిసే విధానం. ఇక్కడ చూడండి, సంధులు ఉదాహరణ ఏ విధంగా ఉంటాయో మీకు ఉదాహరణకు కొన్ని ఇక్కడ సంధులు పరిచయం చేస్తాను. సంధులు అనేవి అర్థవంతంగా మనము కలిసిపోతాయి. ఆ కలిసిపోయిన విధానాన్ని గ్రహించాలి. నేడు ప్లస్ ఇక్కడ. చూడండి, నేడిక్కడ. మరి నేడిక్కడ ఎలా అయింది అంటే పూర్వపదం యొక్క డు అనేది డు ప్లస్ ఊ బ్రాకెట్లో చూడండి డు అవుతుంది. తర్వాత పరపదం యొక్క మొదటి స్వరం ఏంటి ఈ, అంటే డు ఈ కలిసి డి అయింది. చూడండి, అందువలన నేడిక్కడ అయింది. అంటే పూర్వపదము డు, పూర్వపదము యొక్క చివరి అచ్చు ఉకారము, పరపదము యొక్క మొదటి అచ్చు ఈకారము. ఆ విధంగా సంధి కలుస్తుంది. వారు ప్లస్ ఇచ్చట, వారిచ్చట. చూడండి, పూర్వపదము యొక్క చివరి అచ్చు ఊ అంటే రుకి ఊ రు అయింది. పరపదం యొక్క మొదటి స్వరం ఏంటి అంటే ఈ, రు ఈ కలిసి ఏమైంది రి అయింది. అంటే వారిచ్చట అయింది. ఈ విధంగా సంధి అనేది కలిసిపోతుంది, ఈ విధంగా కలుస్తుంది. కలిసినప్పుడు ఈ విధంగా మార్పు చెందుతుంది. మొదటి పదము చివరి అచ్చు, పరపదము మొదటి అచ్చు మార్పు చెందుతాయి. వారు ప్లస్ ఉండిరి. చూడండి, వారుండిరి, వారు ప్లస్ ఉండిరి, వారుండిరి. రు ప్లస్ ఊ మొదటి పదం యొక్క చివరి అచ్చు ఊకారము రు. మరి పరపదము యొక్క మొదటి అచ్చు ఉమ్, రు ప్లస్ ఉమ్ ఏమైంది రూమ్ అయింది. ఈ విధంగా చూడండి మార్పు వారుండిరి. ఈ విధంగా మార్పు చెందుతూ ఉంటాయి సంధులలో. కావున మీరు ఆ సంధులు ఏ విధంగా కలుస్తున్నాయి, ఏ విధంగా విడదీయాలి అనేది మీరు ఒకసారి గ్రహిస్తే ఇక మరచిపోకుండా ఉంటుంది. ఎవరికి ప్లస్ ఎంత, ఎవరికి ఎంత, ఎవరికి ప్లస్ ఎంత, ఎవరికెంత. ఏ విధంగా మార్పు చెందింది? పూర్వపదం యొక్క చివరి అచ్చు కి ఈ ఇకారము, క ప్లస్ ఈ కి. మరి పరపదం యొక్క మొదటి అచ్చు ఎం, కి ప్లస్ ఎం కెం. కావున ఈ విధంగా మార్పులు చెందుతూ ఉంటాయి. ఇంకా ఈ విధంగా సంధులు అనేక విధాలుగా మార్పులు చెందుతూ ఉంటాయి. ఇదే విధంగా కాకుండా రకరకాలుగా మార్పులు చెందుతూ ఉంటాయి. ఏ విధంగా మారినా కానీ ఆ పదము యొక్క ఉచ్చారణ అనేది మనకు సరి అయిన విధంగా ఉండాలి. సంధులు విధములు, మరి సంధులలో విధాలు కూడా ఉంటాయి. ఆ సంధులలో విధాలు అనేవి మీకు
తెలుగు సంధులు తెలుగు పదముల మధ్య జరుగు సంధులను తెలుగు సంధులు అంటారు. అంటే తెలుగు పదముల మధ్య జరిగే సందులను తెలుగు సందులు అంటారు. ఓన్లీ అందులో తెలుగు పదములు మాత్రమే ఉంటే సంధి జరిగితే దానిని తెలుగు సందులు అంటాము. వేరే భాష యొక్క పదములు ఇందులో ఉండవు, ఓన్లీ తెలుగు పదముల యొక్క సంధి ఉంటుంది. మరి సంస్కృత సంధులు కూడా ఉంటాయి. సంధుల విధములలో సంస్కృత పదముల మధ్య జరుగు సంధులను సంస్కృత సంధులు అంటారు. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఓన్లీ సంస్కృత పదముల మధ్య సంధి జరిగితే దానిని సంస్కృత సంధులు అంటారు. ఇందులో వేరే భాష పదాలు ఉండవు. ఈ సంస్కృత సంధులలో తెలుగు సంధులలో తెలుగు పదాలు మాత్రమే ఉంటాయి. ఈ విధంగా సంధుల యొక్క విధాలు ఉంటాయి. ఇంకా సంధి కార్యాలు మరి ఏ విధంగా చేయవచ్చు అసలు అనేవి ఇక్కడ మనకు సంధి కార్యములు చూద్దాము. ఆగమం, మిత్రవదాగమః అంటే పూర్వ పర వర్ణాల మధ్య మరొక అక్షరం వచ్చి చేరితే అది ఆగమం. మా ప్లస్ అమ్మ, మాయమ్మ. చూడండి, మిత్రవదాగమః మిత్రుని వలె వచ్చి చేరుతుంది. మా ప్లస్ అమ్మ, మాయమ్మ. చూడండి, యా అనేది మిత్రునిలాగా అందులో చేరిపోయింది. మాయమ్మ అని మనం పలుకుతాం కదా, అలా మాయమ్మ అనేది ఇక్కడ మనకు యా అనేది మిత్రుని వలె వచ్చి చేరింది. ఇంకొకటి చూద్దాం. ఆదేశం, శత్రువదాదేశ. శత్రువు వలె వచ్చి చేరేది ఆదేశం. సంధి జరిగేటప్పుడు అన్ని అక్షరాలను తొలగించి ఉన్న అక్షరాలను తొలగించి వాటి స్థానంలో వేరే అక్షరాలు రావడం ఆదేశం. అంటే ఆ సంధి జరిగే అక్షరాలు ఉంటాయిగా, పూర్వ పదము యొక్క చివరి అచ్చు, పరపదము యొక్క మొదటి అచ్చు, వాటిని తొలగించి వేరొక అక్షరం వచ్చి చేరితే ఆదేశం అంటాము. అంటే అక్కడ ఉన్న అక్షరాలను తొలగించి శత్రువు వల్ల వచ్చి చేరుతుంది. అదేంటో చూద్దాం. నడు ప్లస్ ఇల్లు. డు అంటే పూర్వపదము యొక్క చివరి అచ్చు ఊ ఉంది, డాకే ఉకారము. పరపదము యొక్క మొదటి అచ్చు ఈ, డు ప్లస్ ఈ. నట్టిల్లు. చూడండి, అది మొత్తము పోయి ఇక్కడ శత్రువు వల్లే టీ అనేది చేరింది. నట్టిల్లు. మరి నడు ఇల్లు అనము మనము, ఎందుకంటే అది అర్థవంతంగా ఉండదు. నట్టిల్లు మాత్రమే అర్థవంతంగా ఉంటుంది. ఈ విధంగా అర్థవంతంగా పదాలను కలపాలి, అర్థవంతంగానే విడదీయాలి. సంధి అంటే ఆ విధంగా ఉంటుంది. ఇంకొకటి ఏకాదేశం. పూర్వ పరవర్ణాల రెండింటి స్థానంలో ఒకటి మాత్రమే వస్తే లేదా రెండింటిని తీసివేసి మరొక అక్షరం వచ్చి చేరటమే ఏకాదేశం. చూడండి, పూర్వ పర వర్ణాలు ఇంతసేపు మనం స్వరం అనుకున్నాం కదా, ఆ పూర్వపర వర్ణాల రెండింటి స్థానంలో ఒకటి మాత్రమే వస్తే, ఈ రెండింటిలో ఏదైనా ఒకటి లేదా రెండింటిని తీసివేసి మరొక అక్షరం వచ్చి చేర్చితే దానిని ఏకాదేశం అని చెప్పవచ్చు. ఇవి సందులలో మనకు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయాలు. ఈ విషయాలు తెలిస్తే సందులు ఈజీగా తెలుస్తుంది. రామ ప్లస్ ఆలయం. రా. చూడండి, పూర్వపదము యొక్క మాలో ఆకారం చివరి అచ్చు, పరపదము యొక్క మొదటి అచ్చు ఆ. చూడండి, ప్లస్ ఆ ప్లస్ ఆ. చూడండి, ఇక్కడ రామాలయం అయింది, మాకి ఆ అనేది చేరింది. ఇక్కడ రెండవ అచ్చు ఇక్కడ నిలబడింది. పూర్వపదము యొక్క మొదటి అచ్చు ఉంది కదా, చివరి అచ్చు, పరపదం యొక్క మొదటి అచ్చు, ఈ రెండు కలిసి ఏమైంది, ఇక్కడ ఏమి నిలబడింది, పరపదం యొక్క మొదటి అచ్చు మాత్రమే మిగిలింది, మాయి. అలాగా. ఇంకొకటి నిత్యము. విధించిన సంధి కార్యము తప్పనిసరిగా జరుగుట నిత్యం. చూడండి, విధించిన సంధి కార్యము తప్పనిసరిగా జరుగుట నిత్యము. అంటే ఇక్కడ మనకు విధించిన సంధి కార్యము తప్పకుండా జరుగుతుంది, దానిని నిత్యము అనేది మనము తెలియజేస్తూ ఉంటాము. అంటే అది ఇంకా జరుగుతుందా లేదా జరగదా అనేది కాకుండా
అది కంపల్సరీ జరిగేదాన్ని నిత్యము అంటాము. ఏ విధంగా అంటే రామ ప్లస్ అయ్యా, చూడండి రా మ్ ప్లస్ ఆ అంటే ఇక్కడ పూర్వపదం యొక్క చివరి అచ్చు, పరపదం యొక్క మొదటి అచ్చు కలిసి చూడండి రామయ్య. రామ ప్లస్ అయ్యా, రామ అయ్యా అనము మనం, అంటే అది అర్థవంతంగా ఉండదు. రామయ్య అనేది రామ అయ్య కలిసి రామయ్య అనే సంధి, రెండు పదాలు ఆ విధంగా ఒక పదంగా ఏర్పడుతుంది. ఇంకొకటి వైకల్పికము, విధించిన సంధి కార్యము ఒకసారి వచ్చుట మరి ఒకసారి రాకపోవుట వైకల్పికము, లేదా విభాష అని కూడా పేరు. అంటే ఒక జరిగిన సంధి కార్యము ఒకసారి అవుతుంది మరి ఒకసారి కాకపోవచ్చు, ఆ విధంగా ఉండేదానిని మనం వైకల్పికము అంటారు. అంటే కొన్ని పదాల మధ్య ఆ విధంగా ఉంటుంది, ఒక్కొక్కసారి సంధిగా ఉంటుంది, ఒక్కొక్కసారి సంధి లేకుండా కూడా ఉంటుంది. అది ఏ విధంగా ఉంటుంది అంటే ఏమీ ప్లస్ అంటివి. చూడండి ఏమీ ప్లస్ అంటివి, పూర్వపదము చివరి అచ్చు ఈ, పరపదము మొదటి అచ్చు అమ్. అంటే చూడండి ఏమంటివి, చూడండి ఇక్కడ సంధి ఏర్పడింది, వచ్చింది, సంధి జరిగింది ఇక్కడ. అంటే ఒకసారి జరగవచ్చు అన్నాం కదా, ఇక్కడ ఏమీ ప్లేస్ అంటివి ఏమంటివి సంధి అనేది ఇక్కడ జరిగింది. అట్లా ఇంకొకసారి జరగకుండా కూడా ఉంటుంది, అదేంటో చూద్దాము. ఏమీ ప్లస్ అంటివి, ఏమి అంటివి ఇక్కడ సంధి జరగలేదు. చూడండి ఏమి అంటివి అనే దాంట్లో ఇక్కడ సంధి జరగలేదు. అలా ఈ విధంగా ఒకసారి వచ్చి ఒకసారి రాకపోవుట, సంధి జరగకపోవుటనే మనము వైకల్పికము లేదా వికల్పము లేదా విభాష అని కూడా అనవచ్చు. ఇంకా ద్విరుక్తము. ద్విరుక్తము అంటే 2 సార్లు చెప్పబడినది 2 సార్లు చెప్పబడినది ద్విరుక్తము అంటాము. మరి ఏంటి ఆ ద్విరుక్తము అంటే ఏదైనా ఒక పదము 2 సార్లు చెప్పి అది సంధిగా ఏర్పడినప్పుడు అది ద్విరుక్తము అంటాము. ఒకటే పదాన్ని 2 సార్లు చెప్పి ఆ 2 కలిపి సంధిగా ఏర్పడుతుంది, దానిని ద్విరుక్తము అంటాము. అంటే ఇవన్నీ మీకు ఏంటి, ఇవి ఎందుకు అంటే ఇవి సంధులలో ఒక్కొక్క సంధిలో ఒక్కొక్క తీరుగా ఉంటుంది. ఇవి తెలుసుకుంటే అవి ఈజీగా ఉంటుంది. ఔరా ప్లస్ ఔరా, చూడండి పూర్వపదం యొక్క రాకి అకారము, పరపదము యొక్క మొదటి అచ్చు ఔ, ఈ 2 కలిసి చూడండి ఔరౌరా అయింది. ఔరౌరా అనేది ఇక్కడ మనకు ఔరా అనేది 2 సార్లు వచ్చింది. చూడండి ఔరా ప్లస్ ఔరా 2 సార్లు చెప్పబడింది కాబట్టి ఇది ద్విరుక్తము అంటాము. ఔరా ప్లస్ ఔరా ఔరౌరా అయింది, ఇది ద్విరుక్తము అంటారు. ఇంకొకటి చూద్దాము బహుళము. బహుళము అంటే విధించిన సంధి కార్యం నిత్య నిషేధ వికల్ప అన్య విధములుగా జరుగుట బహుళము. చూడండి విధించిన సంధి కార్యం ఒకసారి నిత్యము, ఒకసారి నిషేధము, ఒకసారి వికల్పము, ఇంకా అన్య విధాలుగా జరుగుతుంది, దీనినే బహుళము అని అంటాము. అది ఏ విధంగా ఉంటుందో మీకు కొన్ని ఉదాహరణలు ఇక్కడ తెలియజేస్తాను. అంటే ఒకసారి ఇంతకుముందు మనం నిత్యము చూసాము, వికల్పము చూసాము, ఇంకా మిగతావి చూద్దాం. ఇంకా కూడా సీత ప్లస్ అమ్మ, పూర్వపదం యొక్క తాకి చివరి అచ్చు ఆ, పరపదం యొక్క మొదటి అచ్చు ఆ. చూడండి త ప్లస్ ఆ తా అయింది సీతమ్మ. ఇది నిత్యము, ఇది కంపల్సరీ జరుగుతూ ఉంది, నిత్యము జరుగుతూ ఉంది, నిత్యము జరుగుతూ ఉంది. దీన్ని బహుళము అని చెప్పవచ్చు. ఇంకా నిషేధము కూడా ఉంటుంది. ఈ నిత్యము కాకుండా నిషేధము కూడా ఉంటుంది. ఆ నిషేధము ఏంటి అంటే మీకు చూడండి మేనా ప్లస్ అత్త. చూడండి మే పూర్వపదము యొక్క నకారానికి చివరి అచ్చు ఏముంది ఆ ఉంది.
ఇంకా పరపదం యొక్క మొదటి అచ్చు ఆ ఉంది. మేనత్త అంటే ఈ మేనత్త కూడా మనము వికల్పముగా చెప్తాము. ఎందుకంటే మేనత్త అవుతుంది, మేనయత్త కూడా అవుతుంది. కావున ఇది వికల్పము అని, అంటే ఒకసారి జరిగి ఒకసారి జరగకపోవటం వికల్పము, వైకల్పికము అన్నాం కదా, ఆ విధంగా ఉంటుంది. ఇది కొన్ని సందులలో ఇది వస్తూ ఉంది. అందువలన వీటిని తెలుసుకుంటే అన్ని సందులు మీరు సులువుగా చేయవచ్చు. అమ్మ ప్లస్ ఇచ్చెను, చూడండి, అమ్మ ప్లస్ ఇచ్చెను, అమ్మ ఇచ్చెను, ఇది నిషేధం. చూడండి, అమ్మ ఇచ్చెను, ఇక్కడ సంధి నిషేధము, అమ్మ ఇచ్చెను, మరి ఇందులో సంధి ఏంటి? నిషేధం అన్నట్టు. ఈ విధంగా మనం బహుళంలో ఒక విధము అన్నట్టు, బహుళంలోని నిషేధం అనేది సంధి ఈ విధంగా ఉంటుంది. ఇంకా అన్యము కూడా ఏ విధంగా జరుగుతుందో సంధి కార్యము చూద్దాము. ఒక ప్లస్ ఒక, ఒకనొక, ఇది అన్య విధాలుగా ఉంటుంది. కావున దీన్ని అన్య విధం అని అంటారు. అంటే బహుళం అనేది ఈ విధంగా ఉంటుంది. నిత్యము, వికల్పము, నిషేధము, అన్య విధము, ఈ విధంగా బహుళము అనేది కొన్ని కొన్ని సందులకు ఈ విధంగా వస్తూ ఉంటాయి. ఇంకా బహుళము తర్వాత ఇంకా చూద్దాము విద్యార్థులు. ఇంకా తర్వాతది అంటే ఇవన్నీ మీకేంటి వచ్చే నేర్చుకునే సందులలో వచ్చే విధాలు. ఆమ్రేడితము, చూడండి, ఆమ్రేడితము అనేది 2 సార్లు చెప్పబడిన పదములలో, 2 సార్లు చెప్పబడిన పదములలోని రెండవ పదము ఆమ్రేడితము. అంటే ఒక పదమే 2 సార్లు చెప్తాం, ద్విరుక్తం అనుకున్నాం కదా, ఆ ద్విరుక్తము లాగానే ఆమ్రేడితము కూడా. అయితే ఈ ద్విరుక్తం అంటేనే 2 సార్లు చెప్తే ద్విరుక్తం అవుతుంది. 2 సార్లు చెప్పబడిన పదముల్లోని రెండవ పదం మాత్రం ఆమ్రేడితం అవుతుంది. చూడండి, ఈ రెండు కన్ఫ్యూజన్ కాకుండా గ్రహించండి. ఔరా ప్లస్ ఔరా, ఔరౌరా, ఇది మనం ద్విరుక్తం అనుకున్నాము. 2 సార్లు పలికితే ద్విరుక్తము. మరి 2 సార్లు పలికిన దాంట్లో రెండవ పదముని మాత్రం ఆమ్రేడితము అంటాము. ద్విరుక్తములో రెండవ పదము ఆమ్రేడితము. ఓకేనా? ఆ విధంగా ఉంటుంది. అంటే 2 సార్లు పలికితేనేమో ద్విరుక్తము, 2 సార్లు పలికిన దాంట్లో రెండవ పదం మాత్రం ఆమ్రేడితము. తవరకరణం, చూడండి, తవరకరణం అంటే అత్తు, ఇత్తు, ఉత్తు అని ఇలా చెప్పటమే తవరకరణం. అంటే మనకు సందులలో వీటిని ఉపయోగిస్తుంటాము. అత్తునకు, ఇత్తునకు, ఉత్తునకు అనేది ఉపయోగిస్తుంటాము. ఈ విధంగా ఉపయోగించటాన్ని తవరకరణం అంటాము. అంటే సందులలో ఇవన్నీ మీకు నేర్చుకొని ఉంటే మీరు సందులు ఇది ఈ విధంగా సంధి విడిపోయింది అనేది మీరు గ్రహిస్తూ ఉంటారు. అందుకని ఇవన్నీ జాగ్రత్తగా గ్రహించండి. అందరికీ నమస్కారం. తెలుగు ఆన్లైన్ టీచింగ్కి స్వాగతం. ఈరోజు తెలుగు సందులు పరిచయం చేస్తాను. జాగ్రత్తగా గ్రహించండి, వినండి. ఒకసారి వింటే ఇంకెప్పటికీ మరచిపోకుండా ఉండే విధంగా మీకు అర్థమవుతుంది. కావున జాగ్రత్తగా నేర్చుకోండి. తెలుగు పదాల మధ్య జరిగే సంధిని తెలుగు సంధి అంటాము, అంటే తెలుగు సంధులు అంటాము. ఈరోజు తెలుగు సంధులలోని ఉకార సంధి గురించి మీకు తెలియజేస్తాను. ఉకార సంధి ఏ విధంగా ఏర్పడుతుంది, ఏ విధంగా కలపాలి, ఏ విధంగా విడదీయాలి, సంధి 2 పదాలను ఏ విధంగా కలిపి రాయాలి, ఏ విధంగా విడదీసి రాయాలి అనేది మీకు తెలియజేస్తాను. ఉత్తునకు అచ్చుపరమైతే సంధి తప్పక జరుగుతుంది. నిత్యము అంటే ఉత్తునకు అచ్చుపరమైతే సంధి నిత్యము అనేది ఉకార సంధి యొక్క సూత్రము. అంటే ఉత్తు అంటే ఉకారము, ఉకారము పూర్వపదము, ఉత్తర పదము, పరపదము, పూర్వపదము, పరపదము. అంటే మొదటి పదము, రెండవ పదము. మొదటి పదము యొక్క చివరి అచ్చు ఉకారం ఉంటుంది. ఉత్తునకు అంటే మొదటి పదంలోని చివరి అచ్చు ఉకారము మీద ఏదైనా అచ్చు వచ్చి చేరితే సంధి తప్పక జరుగుట ఉకార సంధి అంటారు. ఈ ఉకార సంధినే ఉత్వ సంధి అని కూడా అంటాము. అంటే మొదటి పదములోని చివరి అచ్చు, మొదటి పదము రెండవ పదము ఉంటుంది కదా, పూర్వపదము, పరపదము. ఈ పూర్వపదములోని చివరి అచ్చు ఉకారము మీద పరపదములోని మొదటి అచ్చు అంటే రెండవ పదములోని మొదటి అచ్చు ఏదైనా అచ్చు చేరితే
సంధి తప్పక జరుగుతుంది. దాన్నే ఉకార సంధి అంటాము, లేదా ఉత్వ సంధి కూడా అంటాము. ఉత్వ సంధి యొక్క ఉదాహరణలు చూద్దాము. అంటే ఏ విధంగా ఉత్వ సంధి ఉంటుంది, ఉత్వ సంధిని ఏ విధంగా సంధి జరుగుతుంది, ఏ విధంగా మనము ఉత్వ సంధి పదాన్ని మనం ఏ విధంగా విడతీయాలి అనేది కూడా మనము ఇక్కడ చూద్దాం. రాముడు ప్లస్ అతడు. రాముడు ప్లస్ అతడు. చూడండి, మొదటి పదంలోని చివరి అచ్చు ఉకారము, అంటే డాకి ఊ ఉంది, ఉకారము. అతడు రెండవ పదంలోని మొదటి అచ్చు ఆ ఉంది. రాముడు అతడు, రాముడు ప్లస్ అతడు, రాముడు అతడు. డాకి ఉకారము డు. రెండవ పదంలోని ఆ, డు ఆ ఏమైంది, డా అయింది. అంటే ఉకార సంధికి ఇట్లా, అంటే మొదటి పదంలోని చివరి అచ్చు ఉకారానికి ఏదైనా అచ్చు చేరితే, అంటే ఇక్కడ ఆ అనే అచ్చు చేరింది, అప్పుడు ఉకార సంధి అవుతుంది. సోముడు ప్లస్ ఇతడు. చూడండి, మొదటి పదంలోని చివరి అచ్చు ఏంటి, ఉకారము, డాకి ఉకారము చేరింది. రెండవ పదంలోని మొదటి అచ్చు ఈ. సోముడు ప్లస్ ఇతడు, సోముడు ఇతడు, డాకి ఉకారము, మరియు రెండవ పదంలోని ఈ కలిసి డు ప్లస్ ఈ కలిస్తే డీగా ఏర్పడింది. సోముడు ప్లస్ ఇతడు, సోముడు ఇతడు అనేది రెండు పదాలు కలిసి చక్కటి సంధిగా ఏర్పడి సోముడు ఇతడు అనేది ఉకార సంధిలాగా ఏర్పడింది. ఈ విధంగా మనము కలిపి రాయవచ్చు. రెండు పదాలను కలిపి పలికే విధానం ఈ విధంగా ఉంటుంది. రాసే విధానం కూడా మనము ప్లస్ ఉంటిమి. చూడండి, మనముంటిమి అంటే ఇక్కడ మొదటి పదంలోని చివరి అచ్చు ఉకారము, రెండవ పదంలోని మొదటి అచ్చు ఉకారమే, ఊకి సున్నా ఉంది. అయితే మూకి ఉమ్ కలిస్తే ముమ్ అయింది, అంటే ఇక్కడ ఉకార సంధి. మనము ఉంటిమి, మనముంటిమి. ఈ విధంగా కలిపి రాయవలసి ఉంటుంది. కలిపి రాయడం మరియు విడదీసి రాయడం కూడా మీరు నేర్చుకుంటే ఇంకా మరిచిపోకుండా మీరు గుర్తుపెట్టుకోగలుగుతారు. అతడు ప్లస్ ఎక్కడ. చూడండి, అతడు ప్లస్ ఎక్కడ, అతడెక్కడ అనేది సంధి మనం అర్థవంతంగా కలిపి రాయవలసి ఉంటుంది. రెండు పదాలను కలిపి. అతడెక్కడ మొదటి పదంలోని డాకి చివరి అచ్చు డాకి ఉకారము, రెండవ పదంలోని మొదటి అచ్చు ఏ, డు ఏ కలిసి డే అయింది. ఇది ఈ విధంగా ఉకార సంధి పదాలు ఉంటాయి. ఈ విధంగా మీరు గ్రహిస్తే ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుంచుకోగలుగుతారు. ఏ పదం ఇచ్చినా మీరు ఉకార సంధిని ఇలా విడదీసి రాయగలుగుతారు, ఇలా కలిపి రాయగలుగుతారు. ఇప్పుడు విడదీసి రాసే పదాలు చూద్దాము. అంటే మీరు పరీక్షలో కొన్నిసార్లు విడదీయమని వస్తుంది, కొన్నిసార్లు కలిపి రాయమని కూడా వస్తుంది. ఇప్పుడు కలిపి రాశారు, ఇప్పుడు విడదీసి రాయండి. నూకలు వేసుకొని, నూకలు ప్లస్ వేసుకొని. ఇక్కడ చూడండి, మొదటి పదంలోని లాకి ఉకారం ఉంది, రెండవ పదంలోని మొదటి అచ్చు ఏ, లు ప్లస్ ఏ లే అయింది, అంటే నూక లేసుకొని అయింది. ఈ విధంగా విడదీసి రాయటాన్ని కూడా మీరు నేర్చుకోవాలి. అంటే పరీక్షలో ఏ విధంగా ఇచ్చినా కానీ మీరు చేయగలిగే విధంగా నేర్చుకొని ఉంటే ఎలా అయినా మీరు చక్కగా రాయగలుగుతారు. చూరెక్కి, చూరు ప్లస్ ఎక్కి. మనం విడదీసేది కూడా అర్థవంతంగా విడదీయవలసి ఉంటుంది. చూరు ప్లస్ ఎక్కి, రాకి ఉకారం ఉంది. రెండవ పదంలో మొదటి అచ్చు ఏ, రు ఏ ఏమైంది, రు ప్లస్ ఊ ప్లస్ ఏ రే అయింది. ఇక్కడ హల్లు, రా అనేది హల్లు, రాకి ఉకారం అనేది అచ్చు. రు హల్లు ఉకారం అచ్చు, ఏ అనేది కూడా అచ్చు, కలిపి రే అయింది. ఈ విధంగా ఉకార సంధిని విడదీయవలసి ఉంటుంది సంధి పదాన్ని. వారుండిరి, వారు ప్లస్ ఉండిరి. చూడండి, వారు ప్లస్ ఉండిరి మొదటి పదంలోని చివరి అచ్చు రుకారానికి ఉకారం ఉంది, రుకి ఉకారం ఉంది. అలాగే రెండవ పదంలోని మొదటి అచ్చు ఊ ఉంది, ఊకి సున్నా ఉంది కాబట్టి ఉమ్, రు ప్లస్ ఉమ్ రుమ్. చూడండి, రెండు ఊలే ఉన్నాయి కాబట్టి రుమ్. ఇక్కడ ఏమీ కన్ఫ్యూజన్ లేకుండా ఉంది. వారు ప్లస్ ఉండిరి, వారుండిరి. ఈ విధంగా సంధి పదాలు విడదీయవలసి ఉంటుంది. ఇంకా ఇంకొక పదం చూద్దామా. వారెక్కడా, వారు ప్లస్ ఎక్కడా. చూడండి, మొదటి పదంలోని చివరి అచ్చు ఉకారము, రాకి ఉకారం ఉంది. రెండవ పదంలోని మొదటి అచ్చు ఏ, వారు ప్లస్ ఎక్కడా,
రు ఏ ఏమైంది రె అయింది. వారెక్కడా. ఈ విధంగా అర్థవంతంగా కలపవలసి ఉంటుంది, అర్థవంతంగా విడదీయవలసి ఉంటుంది. అంటే ఎటు ఇచ్చినా మీరు చేయగలిగే విధంగా మీరు గ్రహించండి. ఈ విధంగానే మీరు ఏది ఇచ్చినా చేయగలిగే విధంగానే నేర్చుకోవాలి. ఎదురేగి, ఎదురు ప్లస్ ఏగి. చూడండి, ఎదురు ప్లస్ ఏగి అంటే రు ప్లస్ ఏ ఏమవుతుంది? ఇప్పటికీ మీకు ఒక అవగాహన వచ్చి ఉంటుంది కదా. రే అవుతుంది. ఎదురేగి అనేది మీరు నేర్చుకొని ఉంటారు. అర్థమవుతుందా విద్యార్థులు? ఇంకా తెలుగు సందులలో మీకు ఇప్పుడు ఒకటి ఉకార సంధి అయిపోయింది. దీనిని ఉత్వ సంధి అని కూడా అంటాము. ఇంకా తెలుగు సందులు చాలా ఉంటాయి. వాటిల్లో ఇది ఒకటి ఉకార సంధి. ఇంకా ఇప్పుడు మీకోసం ఇకార సంధి, ఇంకొకటి ఇకార సంధి. చూడండి, ఇక్కడ ఉకార సంధి లాగానే ఇకార సంధి. ఇకార సంధిని ఇత్వ సంధి అని కూడా అంటాము. ఏం యాదుల యందు ఇత్తునకు అచ్చు పరమైతే సంధి వైకల్పికముగా జరుగుతుంది. చూడండి, వైకల్పికము, నిత్యము ఇవి మనం ముందటి క్లాసులో నేర్చుకున్నాం, క్రితం క్లాసులో. అవి నేర్చుకుని ఉంటే, విని ఉంటే ఇవి సులభంగా అర్థమవుతుంది. వైకల్పికం అంటే ఏంటి, నిత్యము అంటే ఏంటి అనేది మీకు క్రితం క్లాసులో, ముందు క్లాసులో మీకు చెప్పాను. అవి చూస్తే ఇది అర్థమవుతుంది. ఏం వ్యాధుల యందు, ఏం వ్యాధులు అంటే ఏమి, అది, ఇవి, అవి ఉంటాయి కదా. దానికి అచ్చుపరమైనప్పుడు సంధి వైకల్పికము. వైకల్పికం అంటే ఏంటి? ఒకసారి జరగవచ్చు, ఒకసారి జరగకపోవచ్చు. అది వైకల్పికము అని నేర్చుకున్నాం. ఇత్తునకు అచ్చుపరమైతే సంధి వైకల్పికముగా జరిగితే ఇకార సంధి. ఇత్తునకు అంటే ఇకారము. ఇత్తు అనేది కూడా మనం తవరకరణం అనుకున్నాం కదా. అత్తు, ఇత్తు, ఉత్తు అనేది. అయితే ఇత్తు అనేది ఏంటి ఇక్కడ అంటే ఈ అనే ధ్వని, ఈ అనే స్వరం. ఇత్తునకు అచ్చుపరమైతే పూర్వపదం యొక్క చివరి అచ్చు ఈకారమయ్యి తర్వాత పరపదం యొక్క మొదటి అచ్చు అకారమైనప్పుడు ఇకార సంధి అవుతుంది. ఇకార సంధి ఉదాహరణలు చూద్దాము. అంటే పూర్వపదము, పరపదము మీరు బాగా స్వరాలని గుర్తించాలి, గుర్తించాలి. అప్పుడు మీరు సంధులను విడదీయగలుగుతారు, కలపగలుగుతారు. ఏమి ప్లస్ అది, ఏమది. చూడండి, ఏమి ప్లస్ అది ఏమది. మీ ప్లస్ ఆ ఏమైంది? మా అయింది. ఏమది ఈ ఆ కలిపితే ఏమైంది? మా అయింది. ఈ విధంగా మరి ఏం వ్యాధులు అంటే ఏంటి? ఏమి, ఇవి, అవి అలా వస్తాయి అన్నట్టు. అంటే పూర్వపదం యొక్క చివరి అచ్చు ఇకారముతోటి ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఇది ఇకార సంధి అచ్చుతోటి జరిగి ఇకార సంధి అవుతుంది. అవి ప్లస్ ఏవి, అవేవి. చూడండి, వి ప్లస్ ఏ వే. అంతే కదా. ఈ పాటకి మీకు అర్థమైపోతూ ఉంటుంది. అవేవి ఉ ఈ ఏ కలిపితే వే అయింది. మొదటి పదంలోనే చివరి అచ్చు ఈ, వాకి ఈ ఉందిగా, వి అయింది. రెండవ పదంలోని మొదటి అచ్చు ఏ. ఈ విధంగా ఏర్పడితే ఇకార సంధి అంటాము. అంటే మనకు ఇకారముతోటి చివరి పూర్వపదం యొక్క చివరి అచ్చు. ఎవరికి ప్లస్ ఎంత, ఎవరికెంత. చూడండి, ఎవరికి ప్లస్ ఎంత, ఎవరికెంత. మొదటి పదము అంటే పూర్వపదము యొక్క చివరి అచ్చు ఈ. అలాగే రెండవ పదము యొక్క మొదటి అచ్చు ఏకి సున్నా ఉంది కాబట్టి ఎం. కుకి ఈ ఎం, కెమ్ అయింది. కీకి ఎం, కెమ్. చూడండి, ఎవరికెంత. ఈ విధంగా మీరు పదాలను కలిపి రాయవలసి ఉంటుంది. కలిపి మనం పలుకుతాము, ఈ విధంగానే పలుకుతూ ఉంటాము. మరి ప్లస్ ఇప్పుడు, మరిప్పుడు. చూడండి, మరి ప్లస్ ఇప్పుడు, మరి ఇప్పుడు. అంటే ఇక్కడ చూడండి, రి అనేది మొదటి పదం యొక్క చివరి అచ్చు ఈకారము. రెండవ పదం యొక్క మొదటి అచ్చు కూడా ఈ ఉంది. ర్ ఈ కలిసి రి అయింది. ఈ విధంగా ఉంటుంది. మనం ఇకార సంధి ఉదాహరణలు వీటిని కలిపి రాయడం ఇప్పుడు మీరు గ్రహించారు. ఈ విధంగానే ఒక పదాన్ని విడదీసి రాయటం కూడా మీరు నేర్చుకోండి. ఇప్పుడు
రానిదని అనే పదాన్ని మనం విడదీయవలసి ఉంటే రానిది ప్లస్ అని అని విడదీయాలి, అర్థవంతంగానే విడదీయాలి. ఇక్కడ మరి మొదటి పదం యొక్క చివరి అచ్చు ఈకారము, రెండవ పదం యొక్క అచ్చు మొదటి ధ్వని ఏంటి, అచ్చు ఏంటి ఆ. అంటే ఇక్కడ దు ఈ ఆ కలిసి ఏమైంది ద అయింది, రాని దని అయింది, రానిది అని రాని దని. ఈ విధంగా ఇత్వ సంధి ఉంటుంది. ఇకార సంధి అయినా కానీ అదే ఇత్వ సంధికి కూడా ఇకార సంధి అనే పేరు, ఇకార సంధికి కూడా ఇత్వ సంధి అనే పేరు ఉంటుంది. మరేమి, మరి ప్లస్ ఏమి, మరేమి. ఇక్కడ చూడండి మొదటి పదం యొక్క చివరి అచ్చు రాకి ఈకారం ఉంది, రెండవ పదం యొక్క మొదటి అచ్చు ఏ ర్ ఈ ఏ కలిస్తే రే అయింది. అంటే ఈ విధంగా ఇకార సంధిని పదాలను మనం విడదీయవలసి ఉంటుంది. మనం ఇకార సంధిని గుర్తించే విధంగా ఇది మనము చక్కగా ఈ విధంగా అవగాహన చేసుకుంటే ఈజీగా మీరు గుర్తించగలుగుతారు. మరి వైకల్పికము అంటే ఒకసారి జరుగుతుంది ఒకసారి జరగట్లేదు. మరి ప్లస్ ఏమి మరేమి, అక్కడ సంధి జరిగింది. మరి ఏమి అనేది మరి ప్లస్ ఏమి మరి ఏమి, ఇక్కడ సంధి జరగలేదు. అంటే ఒకసారి జరుగుట మరొకసారి జరగకపోవుటని వైకల్పికము అంటాము. ఇంకొకటి చూద్దాము. ఏమయ్యేను, ఏమయ్యే, ఏమి ప్లస్ అయ్యే. చూడండి మొదటి పదం యొక్క చివరి అచ్చు ఏంటి ఈ, మాకి ఈ ఉంది, రెండవ పదము ఆ ఉంది, ఈ ఆ కలిసి మా అవుతుంది. ఇక్కడ సంధి జరిగింది మొదటి పదము. ఏమి అయ్యే అనే దాంట్లో సంధి జరగలేదు, అంటే ఒకసారి జరిగింది ఒకసారి జరగలేదు. ఈ విధంగా వైకల్పికము అంటాము. ఒకసారి జరుగుట ఒక్కొక్కసారి జరగకపోవుట అని వైకల్పికము అంటాము. అది ఇకార సంధిలో మాత్రమే వైకల్పికము వచ్చింది. కావున వైకల్పికం అంటే ఒకసారి జరగటం మరొకసారి జరగకపోవటం. ఏమయ్యే, ఏమి ప్లస్ అయ్యే జరిగింది, ఏమయ్యే ఏమి ప్లస్ అయ్యే ఏమయ్యే సంధి జరిగింది, ఏమి అయ్యే సంధి జరగలేదు, మరి ఏమీ కూడా సంధి జరగలేదు. దీనిని వైకల్పికముగా చెప్పవచ్చు. చెప్పాలంటే అనే పదాన్ని చూద్దాం ఎలా విడదీయాలో. చెప్పాలి ప్లస్ అంటే చూడండి మొదటి పదం యొక్క చివరి అచ్చు ఈకారము లాకి ఈ, రెండవ పదం యొక్క మొదటి అచ్చు ఆకి సున్నా ఉంది కాబట్టి లీ ప్లస్ లం అయింది. చెప్పాలంటే చూడండి ఈ విధంగా మీరు విడదీయవలసి ఉంటుంది అర్థవంతంగా. ఇక్కడ ఇకార సంధి అనేది మీరు ఈ పాటికి గ్రహించి ఉంటారు. చక్కగా మీరు శ్రద్ధ పెడితే ఈజీగా సులువుగా మీరు నేర్చుకుంటారు, ఎప్పటికీ మర్చిపోకుండా ఉంటారు. రావాలని అనే పదాన్ని విడదీస్తే రావాలి ప్లస్ అని. చూడండి ఎంత సులువుగా ఉందో కదా. ఈ విధంగా మీరు గ్రహించండి. లీ ప్లస్ ఏమవుతుంది లా అవుతుంది, రావాలని. ఈ విధంగా మీరు ఇత్వ సంధిని గ్రహించండి, అర్థం చేసుకోండి, నేర్చుకోండి. తప్పకుండా రాయండి, రాస్తేనే వస్తుంది. మీరు ఇలా చూసి అలా వదిలేస్తే అస్సలు రాదు. మీరు దీనిని ప్రాక్టీస్ చేయండి. చూసిన దాన్ని మీరు ప్రతిదీ రాస్తేనే వస్తుంది. రాస్తూ ఉండండి, నేర్చుకుంటూ ఉండండి, అప్పుడు మీరు మర్చిపోకుండా ఉంటారు. ఈరోజు మీకోసం ఒక మంచి మాట. మంచి మాటలు వినండి, ఆచరించండి, గ్రహించి ఆచరించండి. చదువు సంస్కారాన్ని నేర్పుతుంది. చదువు అనేది మనం ఎందుకు చదువుకుంటున్నాం? సంస్కారాన్ని నేర్పుతుంది. చదువు వలన మనకు సంస్కారం కలుగుతుంది, విజ్ఞానాన్ని అందిస్తుంది. చదువు అనేది మనం ఎందుకు చదువుకుంటున్నాం? అది విజ్ఞానాన్ని కూడా అందిస్తుంది. చదువు వలన మనకి ఏంటి అంటే సంస్కారాన్ని నేర్పుతుంది, విజ్ఞానాన్ని అందిస్తుంది, నలుగురిలో విలువ పెంచుతుంది. మనకు చదువుకున్న వారికి నలుగురిలో విలువ పెరుగుతుంది. అందువలన మీరు ఖచ్చితంగా చక్కగా చదువుకోండి. ఇంకా జీవితానికి దారి గమ్యం ఏర్పరుస్తుంది. జీవితానికి చదువు వలన చూడండి సంస్కారం నేర్పుతుంది, విజ్ఞానాన్ని అందిస్తుంది, నలుగురిలో విలువ పెంచుతుంది, జీవితానికి దారి గమ్యం ఏర్పరుస్తుంది. అంటే ఇన్ని మనకు అందుతాయి చదువు వలన, ఇంత మనకు మేలు జరుగుతుంది చదువు వలన. ఇలాంటివన్నీ మనము గ్రహించగలుగుతాము, నేర్చుకోగలుగుతాము, పొందగలుగుతాము. కావున చదువుకోండి, చక్కగా మంచిగా ఎదగండి. ఈరోజు మీకోసం ఒక పొడుపు కథ. పొడుపు కథలు వినండి, విజ్ఞానాన్ని పెంచుకోండి, ఏకాగ్రతను పెంచుకోండి. పాకుతుంది కానీ పాము కాదు, చెట్టెక్కగలదు కానీ
కోతి కాదు. ఆకలి వేస్తే నీటిని మాత్రమే తాగగలదు. ఏమిటది? పాకుతుంది కానీ పాము కాదు. చెట్టెక్కగలదు కానీ కోతి కాదు. ఆకలి వేస్తే నీటిని మాత్రమే తాగగలదు. ఏమిటది? పూల తీగ. పూల తీగ పాకుతుంది కదా పైకి, చెట్టెక్కుతుంది, నీరు తాగుతుంది. కావున పూల తీగ జవాబు. అందరికీ నమస్కారం. తెలుగు ఆన్లైన్ టీచింగ్కి స్వాగతం. ఈరోజు తెలుగు సందులు ఇంకా కొన్ని మీకు వివరిస్తాను, వినండి. నిన్నటి సందులు కూడా వాటిని ఒకసారి మళ్ళీ మీరు అన్నిటినీ పునశ్చరణ చేసుకోండి. ఇవి విన్న తర్వాత వాటిని ఒకసారి గ్రహించండి, ఇవి కూడా అర్థం చేసుకోండి. తెలుగు సందులలో ఈరోజు అకార సంధి గురించి మీకు తెలియజేస్తాను. అకార సంధి అనేది మనకు తెలుగు సందులలో ఇకార ఉకార సంధి లాగానే అకార సంధి కూడా ఒకటి ఉంటుంది. తెలుగు పదాల మధ్య జరిగే సంధి విధానము చూస్తారు. అత్తునకు అచ్చు పరమైతే, అత్తునకు అచ్చు పరమైనప్పుడు సంధి బహుళము అనేది అకార సంధి యొక్క సూత్రము. అంటే అత్తునకు, అత్తు అంటే అకారము, ఆ అనే అంటే మొదటి పదము చివరి అచ్చు అకారమయ్యి రెండవ పదము మొదటి అక్షరము అచ్చు అయితే అది సంధి బహుళముగా జరుగుతుంది. మొదటి పదం చివరి అచ్చు అకారమునకు, రెండవ పదం మొదట ఏదైనా అచ్చు చేరితే సంధి బహుళము. అంటే బహుళము అంటే నిత్యముగా జరగవచ్చు, వైకల్పికముగా ఉండవచ్చు, అన్యము ఉండవచ్చు, నిషేధము కూడా ఉండవచ్చు. ఈ విధంగా ఉండేది అకార సంధి యొక్క సూత్రము. అకార సంధి గురించి ఈ విధంగా ఉంటుంది. వీటిని గుర్తించుకొని పదాలలో ఏ విధంగా విడదీయాలి, ఏ విధంగా కలపాలి, రెండు పదాలను విడదీయడము, రెండు పదాలను ఒక పదాన్ని రెండు పదాలుగా విడదీయడము, రెండు పదాలను ఒక పదంగా కలపడము చూద్దాం. అకార సంధి ఉదాహరణలు. అకార సంధి యొక్క ఉదాహరణలు మీకు సంధి సూత్రము మీరు అర్థం చేసుకుంటేనే ఆ సంధి యొక్క సంధి పదమును విడదీయటము మరియు రెండు పదాల యొక్క సంధిని కలపడం కూడా తెలుస్తుంది. చాలినా ప్లస్ అంతా. చూడండి, చాలినా ప్లస్ అంతా అంటే చాలినంత కలిపితే. మరి చాలినంత అంటే పూర్వపదం అంటే మొదటి పదం యొక్క చివరి అచ్చు నకారం మీద ఆ అనుంది. రెండవ పదం యొక్క మొదటి అచ్చు ఏంటి? అమ్. మరి నకారానికి ఆ ఉండి దానికి అమ్ పరమైనప్పుడు నమ్ అయింది, అందుకని చాలినంత అయింది. ఇక్కడ ఈ విధంగా అంటే చూడండి, నా అనే దాంట్లో అకారం ఉంది, పూర్వపదము నకారంలో అచ్చు, తర్వాత అమ్, రెండు కలిపి అకార సంధి అయింది. సీత ప్లస్ అమ్మ, సీతమ్మ. చూడండి, సీతమ్మ. తకారంకి అచ్చు ఆ ఉంది, మొదటి పదము చివరి అచ్చు ఆ, రెండవ పదము మొదటి అచ్చు ఆ, రెండు కలిపి తాకి ఆ ఏమైంది? తా అయింది, సీతమ్మ అయింది. అంటే ఈ విధంగా అకార సంధి ఈ విధంగా ఉంటుంది. పూర్వపదము చివరి అచ్చు తా ఉండి పరపదము యొక్క మొదటి అచ్చు ఏదైనా అచ్చు ఉన్నప్పుడు అది మనకు అకార సంధి ఏర్పడుతుంది. రాకా ప్లస్ ఏమి, రాకా ప్లస్ ఏమి? రాకేమి. చూడండి ఏ విధంగా ఏర్పడింది సంధి? కకారంకి ఆ అచ్చు, అలాగే ఏ అనే అచ్చు ఉంది. అంటే మొదటి పదము చివర అకారము, రెండవ పదం మొదటి అచ్చు ఏ, అది ఒక అచ్చు కాబట్టి అది కే అయింది, అంటే రాకేమి. చూడండి ఏ విధంగా మార్పు చెందుతుందో ఈ విధంగా అకార సంధి ఏర్పడుతుంది. ఇంకా ఇంకొక పదము చూద్దామా? తగిన ప్లస్ అంత, తగినంత. చూడండి, తగిన ప్లస్ అంత, తగినంత. మొదటి పదము చివరి అచ్చు అకారము, నాకి అకారం ఉంది, రెండవ పదం మొదటి అచ్చు అమ్ అంటే నమ్ అయింది. ఈ విధంగా మనకు అకార సంధులు రెండు పదాలను అర్థవంతంగా కలపడం, ఒక పదాన్ని రెండు పదాలుగా అర్థవంతంగా విడదీయటం కూడా మనకు వచ్చి ఉండాలి. సంధి ఉదాహరణలు చూస్తే ఈ విధంగా మీరు నేర్చుకొని ఉంటే ఎలాంటి పదాలనైనా మీరు చేయగలుగుతారు. చూడటము వినటమే కాదు, రాయడం ద్వారా కూడా నేర్చుకోండి వీటిని.
ఇప్పుడు మనం పదాన్ని రెండుగా విడదీయటం, అర్థవంతమైన రెండు పదాలుగా, సంధి పదాన్ని రెండు అర్థవంత పదాలుగా విడదీయడం చూడండి. రామయ్య, రామ ప్లస్ అయ్య. చూడండి, మొదటి పదం యొక్క చివరి అచ్చు మకారం, మాలో అకారం ఉంది. రెండవ పదం యొక్క మొదటి అచ్చు ఆ ఉంది. అంటే ఇందులో మ ఆ కలిస్తే ఏమైంది? మా అయింది. నిత్యము అంటే ఇది ఎల్లవేళలా ఈ విధంగానే సంధి ఏర్పడుతుంది. రామయ్య అనేది నిత్యము జరిగే సంధి కార్యం ఇది. అంటే మనం అనుకున్నాక బహుళం అంటే నిత్యము, వైకల్పికము, నిషేధము, అన్యము, ఆ విధంగా ఆకార సంధిలో జరుగుతాయి. సెలయేరు చూడండి, సెలయేరు అనే పదాన్ని రెండు అర్థవంత పదాలుగా విడదీయాలంటే సెల ప్లస్ ఏరు అంటే చూడండి, ఇక్కడ సెలయేరు అంటే సెల ప్లస్ ఏరులోకి ఆ ఏ పరమైంది, అయినా ఏనే ఉంది అక్కడ మనకు. అంటే చూడండి ఏంటి, కాబట్టి ఇది నిషేధం. అంటే ఇక్కడ సంధి అనేది మనకు నిషేధంగా వచ్చింది. అంటే సెలయేరు, ఇందులో మార్పు ఏమైనా కనిపిస్తుందా మనకు? ఏమీ లేదు. మరి ఇక్కడ ఐలో ఏ రాసాము, అక్కడ యాకేత్వం ఏముంది అంటే పదం మధ్యలో ఏ రాయము, అచ్చు పదం మధ్యలో, ఇక్కడ ఇది అచ్చు, ఏ అనేది అచ్చు, యాకేత్వం ఇస్తే ఏ అనేది అది హల్లు, కాబట్టి పదం మధ్యలో హల్లు రాయాలి. పదము ముందు మాత్రం యాకేత్వం ఏ రాస్తాం. యాకేత్వం ఏ రాయకుండా ఇక్కడ ఏ ఐలో అచ్చు రాస్తాం. ఒకానొక, ఒక ప్లస్ ఒక చూడండి, ఒక ప్లస్ ఒక, ఒకానొక చూడండి. మొదటి పదం యొక్క చివరి అచ్చు కాకి ఆకారం ఉంది, రెండవ పదం యొక్క మొదటి అచ్చు ఓ ఉంది, కానీ ఇక్కడ నో అయింది. అంటే అన్యకార్యం, ఇది వేరొక విధంగా చూడండి. నా అనేది ఒక ప్లస్ ఒకలో నా లేదు, కానీ ఒక అనము, ఒకానొక అంటాం. అంటే ఇది అన్యకార్యం. ఇది చూడండి, నిత్యం లాగలేదు, నిషేధం లాగలేదు, ఇది అన్యకార్యం. ఈ పదము, ఈ సంధి అనేది అన్యకార్యంగా ఏర్పడింది. అలాగే మేనత్త చూడండి, మేనత్త అంటాం, మేణయత్త అంటాము. అంటే ఏ విధంగా అయినా దీనిని కలుపుతూ ఉంటాం అన్నట్టు. ఈ పదాన్ని మనము మేనా ప్లస్ అత్త అంటే ఇది వైకల్పికం అన్నట్టు, ఎందుకంటే నకారానికి ఆ అనే అచ్చు ఇక్కడ పరమైంది, కావున నా అన్నాము. అంటే ఇది వైకల్పికము, మేనత్త కావచ్చు, మేనయత్త కావచ్చు, వైకల్పికము. ఒకసారి జరుగుట, ఒకసారి జరగకపోవటనే వైకల్పికము అంటాము. ఈ విధంగా మనకు అకార సంధి అనేది విడదీయటము, కలపటము అనే పదాల ద్వారా మనము ఈ సంధిని నేర్చుకోవచ్చు. ఈ విధంగా తెలుగు సంధి అయిన అకార సంధిని మీరు చక్కగా వినండి, చూడండి, రాయండి. రాస్తే మీరు ఎక్కువ కాలం గుర్తుంచుకోగలుగుతారు. ఇప్పుడు మరొక సంధి చూద్దాము, గసడదవాదేశ సంధి. ఈ గసడదవాదేశ సంధి కూడా తెలుగులో ఒక సంధి. ఇది అంటే తెలుగు పదాల ద్వారానే ఏర్పడే సంధి గసడదవాదేశ సంధి. ఈ గసడదవాదేశ సంధి గురించి కూడా మీకు తెలియజేస్తాను. ప్రథమ మీది పరుషాలకు గసడదవలు బహుళము. చూడండి, ప్రథమ మీది పరుషములకు ప్రథమ విభక్తి ప్రత్యయాలు ఉంటాయిగా, డు, ము, ఊలు. ఆ డు, ము, ఊలు అనే ప్రత్యయాలకు గసడదవలు మనకు బహుళము, అంటే అనేక రకాలుగా అవుతూ ఉంటుంది గసడదవాదేశ సంధి కూడా. ప్రథమ విభక్తి మీది ప్రత్యయాలకు, ప్రథమ మీది అంటే ప్రథమ విభక్తి ప్రత్యయాలకు కచట తపలు పరమైతే వాటి స్థానంలో గసడదవలు ఆదేశంగా వస్తాయి. అంటే ప్రథమ విభక్తి యొక్క ప్రత్యయాలకు డుములకి కచట తపలు పరమైనప్పుడు వాటి స్థానంలో గసడదవలు ఆదేశంగా వస్తాయి. అంటే కచట తపలు పోయి గసడదవలు వస్తూ ఉంటాయి అన్నట్టు. కచట తపల బదులు గసడదవలు ఆదేశంగా రావటాన్ని గసడదవాదేశ సంధి అని అంటూ ఉంటాం అన్నట్టు. అంటే ఇక్కడ మనకు ప్రథమ విభక్తి తెలిసి ఉండాలి. అంటే ఈ సంధి తెలియాలి అంటే మీరు ఏం తెలుసుకోవాలి? విభక్తులు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. విభక్తుల వీడియో క్రితం క్లాసులో మనం చెప్పుకున్నాము. ఆ విభక్తుల క్లాస్ వింటే ఈ గసడదవాదేశ సంధి తెలుస్తుంది. ఇప్పుడు గసడదవాదేశ సంధి ఉదాహరణలు చూద్దాము. గసడదవాదేశ సంధి ఆ సూత్రము తెలిస్తే, మీకు ఆ విభక్తులు తెలిస్తే ఈ గసడదవాదేశ సంధి ఉదాహరణలు మీకు ఈజీగా అర్థమవుతాయి. వాడు ప్లస్ కొట్టే. చూడండి, వాడు ప్లస్ కొట్టే, వాడుగొట్టే. మొదటి పదము యొక్క చివరి అచ్చు ఉకారము, అది డాకి డు. చూడండి, డూకి కో, ఈ డూకి కో పరమయ్యి ఏమైంది? గో అయింది. అంటే ఇక్కడ చూడండి, డుమువులు ప్రథమ విభక్తి అనుకున్నాం కదా. మొదటి పదంలో డు, ఇక్కడ రెండవ పదంలో మొదటిది కో. డు కో ఏమైంది? గో అయింది. అంటే వాడు గొట్టే.
కచట తపలకు గజడ దబలు అనుకున్నాం కదా, ఈ కా బదులు గా అయింది అన్నట్టు ఇక్కడ. నిజము ప్లస్ తెలిసి, చూడండి నిజము ప్లస్ తెలిసి నిజము తెలిసి, నిజము తెలిసి. ఇక్కడ చూడండి ప్రథమ విభక్తి ప్రత్యయాలు డు మూలు అనుకున్నాం కదా, ఇక్కడ మూకి తే ఉంది. మూకి తే ఉంటే ఏముంది, దే అయింది. అంటే ఇక్కడ తా బదులు దా, తే బదులు దే అనేది ఇక్కడ కచట తపలకు కచట తప. చూడండి గజడ దబ, గసడ దబ అంటే తాకి దా ఇలా వచ్చేసింది అన్నట్టు. అంటే కచట తపలకు గసడ దబలు ఆదేశంగా వస్తూ ఉన్నాయి ఇక్కడ. ఇంకొకటి చూద్దాము. నీవు ప్లస్ టక్కరి, నీవు డక్కరి, నీవు ప్లస్ టక్కరి, నీవు డక్కరి. చూడండి ఇక్కడ డు మూవులు అనుకున్నాం, ఇక్కడ ఊ మొదటి పదము చివరి అక్షరము ఏముంది, వా ఉంది. అంటే ఊ, ఆ ఊకి టా, ఊకి టా వచ్చి ఏమైంది, డా అయింది. అంటే రెండు కలిపినప్పుడు ఊ టా, రెండు కలిపినప్పుడు టా ప్లేస్లో డా వచ్చేసింది. అంటే నీవు డక్కరి అయింది. అంటే ఇక్కడ కచట తపల్లో గసడ దవలు చూడండి టాకి డా. ఈ విధంగా గసడ దవలకు కచట తపలు ఈ విధంగా అవుతూ ఉంటాయి. పాలు ప్లస్ పోక, పాలు ఓక. చూడండి పాలు ఓక అంటే లూకి ఓ, లూకి ఓ పో పరమై ఓ అయింది కలిపినప్పుడు. లు మొదటి పదము చివర లు, రెండవ పదం మొదట పో, లు పో ఓ అయింది. అంటే కచట తప గసడ దవ. చూడండి అంటే పాకి వా, కాకి గా, తేకి దే, టాకి డా. ఈ విధంగా ఆదేశంగా వచ్చాయి. అంటే కలపడము విడదీయడం కూడా ఉంటుంది. ఇంకొక విధంగా గసడ ఆదేశ సంధి బహుళము అనుకున్నాం కదా, అనేక రకాలుగా అవుతుంది. ఇక్కడ ద్వంద్వంబుపై పరుషములకు గసడ దవలు వస్తాయి. ద్వంద్వంబుపై అంటే రెండు పదాలు సమప్రాధాన్యం కలిగి ఉంటాయి. రెండు పదాలు వేరువేరు ప్రాధాన్యం కాకుండా సమప్రాధాన్యం కలిగి ఉంటే ద్వంద్వంబు అంటాము. ద్వంద్వంబుపై ఆ ద్వంద్వంబు పదాల యొక్క పరుషములకు గసడ దవలు వస్తాయి. ఏ విధంగా వస్తాయో చూద్దాము. కూర ప్లస్ కాయ, చూడండి కూర కాయ రెండు సమప్రాధాన్యం కలిగినవి ఇక్కడ. ఇవి ద్వంద్వంబు అంటాము, ద్వంద్వము అంటాము. మరి కూర కాయ అంటే కూర గాయనే ఉండాలి కదా, అంటే రెండు కలిసినప్పుడు మనము బహువచనంగా రాసి లు ఇక్కడ రాయవలసి ఉంటుంది. కూర గాయలు అంటాము. ఇక్కడ కా బదులు గా అయింది. కూర అదే విధంగా ఉంది మొదటి పదము, రెండవ పదం మాత్రం కాయ బదులు గాయలు అయింది. అంటే ఇక్కడ మనం ద్వంద్వముపై పరుషాలు అంటే మళ్ళీ కచట తప్పలు, కా బదులు గా అయింది ఇక్కడ అంతే. కూర కాయ కూర గాయలు, కా గా లాగా మారింది. కాలు ప్లస్ చేయి, కాలు సేతులు. చూడండి కాలు చేయి సమప్రాధాన్యం కలిగినవి ద్వంద్వము, అంటే రెండు సమప్రాధాన్యం కలిగినవి. అలాగే కచట తపలలో చా ఉంది, చా కాస్త చే కాస్త సే అయింది. మరి ఇక్కడ సే కాలు సేతులు. అలాగే బహువచనము రెండు కలిపినప్పుడు బహువచనం అవుతుంది కాబట్టి లు రాయవలసి ఉంటుంది. కాలు సేతులు. ఈ విధంగా మనకు ఇది గసడ దవాదేశ సంధిని ఈ విధంగా కూడా ఉంటుంది. గసడ దవాదేశ సంధి బహుళము అనుకున్నాం కాబట్టి ఈ విధంగా వస్తుంది. తల్లి ప్లస్ తండ్రి, చూడండి తల్లి ప్లస్ తండ్రి కచట తపల్లో తా వచ్చింది ఇక్కడ. మరి చూడండి ఆ తమ్కి దమ్, గసడ దవలో దమ్, తాకి దా, దమ్. తల్లి తండ్రి, తల్లి దండ్రులు, తమ్ బదులు ధమ్ వచ్చింది కాబట్టి మనం బహువచనం కూడా రాయాలి కాబట్టి లు, తల్లిదండ్రులు. ఈ విధంగా ద్వంద్వముపై పరుషాలకు గసడ దవలు ఆదేశంగా వస్తూ ఉన్నాయి. ఇంకొకటి చూద్దామా విద్యార్థులు, మీరు ఇవన్నీ చూడండి, వినండి, రాయండి. అలా అయితేనే వస్తుంది, లేకుంటే మీకు చూస్తే మర్చిపోతూ ఉంటారు. ఊరు ప్లస్ పల్లె, ఊరు వల్లెలు. చూడండి ఊరు వల్లెలు. ఈ విధంగా పా కాస్త వా అయింది. ఈ విధంగా గసడ దవాదేశ సంధి అనేది సులువుగా మీరు అర్థం చేసుకోవడానికి ఉంటుంది. చాలా ఒకసారి అర్థమైతే మర్చిపోకుండా రాయగలుగుతారు. కావున వినండి, చూడండి, రాయండి. ఇంకా మీకు ఇంకొక సంధిని పరిచయం చేస్తాను. తెలుగు సంధులలో మరి ఒక సంధి ఆమ్రేడిత సంధి. ఈ ఆమ్రేడిత సంధిని గురించి చూస్తే చాలా మీకు సులువుగా అర్థమవుతుంది. ఎందుకంటే ఆమ్రేడితం అంటే రెండు పదాలు ఒకే విధంగా ఉన్న వాటిని కలిపి
రాసినప్పుడు ఆమ్రేడితం, రెండు పదాలు ఒకే విధంగా ఉంటే వాటిని ఆ రెండు పదాలలోని రెండవ పదాన్ని ఆమ్రేడితం అంటాము. అచ్చునకు ఆమ్రేడితం పరమైతే సంధి జరుగుతుంది అనేది సూత్రం. ఆమ్రేడిత సంధి యొక్క సూత్రం ఏంటి అంటే అచ్చునకు ఆమ్రేడితం పరమైతే సంధి జరుగుతుంది. మరి అచ్చునకు మొదటి పదంలో అచ్చు, చివరి అక్షరంలో అచ్చు ఉండి రెండవది ఆమ్రేడితమైనప్పుడు ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. ఒకే పదం రెండు సార్లు వచ్చినప్పుడు రెండవ పదంను ఆమ్రేడితం అంటాము. రెండవ పదంను ఆమ్రేడితం అంటారు. అంటే ఇక్కడ ఒకే పదం రెండు సార్లు వస్తుంది. ఆ రెండు సార్లు ఒకే పదము రెండు సార్లు వచ్చి ఉన్నప్పుడు రెండవ పదాన్ని మాత్రం ఆమ్రేడితం అంటాం. ఆ రెండు కలిసి సంధిలాగా ఏర్పడుతుంది. దానిని ఆమ్రేడిత సంధి అంటూ ఉంటాం అన్నట్టు. అట్లా అందుకని చాలా సులువుగా మీరు దీనిని గుర్తుపట్టడానికి కూడా ఉంటుంది. ఆమ్రేడిత సంధిని గుర్తించడానికి చాలా సులువుగా తెలుస్తుంది. రెండు పదాలు ఒకే విధంగా రావడం ఆమ్రేడితం. రెండు పదాలు ఒకే విధంగా ఉంటాయి ఆమ్రేడితంలో. కావున ఆ ఆమ్రేడితం అనేది మీరు సులువుగా గుర్తుపట్టవచ్చు. తెలుగు సంధులలో చాలా సులువుగా గుర్తుపట్టగలగవచ్చు ఈ ఆమ్రేడితం సంధిని. చాలా సులువుగా కూడా విడదీయవచ్చు. అలాగే ఇక్కడ మీకు ఇప్పుడు కొన్ని ఉదాహరణల ద్వారా ఈ ఆమ్రేడిత సంధిని పరిచయం చేస్తే మీరు ఇంకా ఆ సంధి సూత్రం ద్వారా మరచిపోకుండా ఉంటారు ఆమ్రేడిత సంధి గురించి. ఆమ్రేడితం ఉదాహరణలు. ఏ విధంగా ఆమ్రేడిత సంధి సూత్రం ద్వారా ఉదాహరణలు చూస్తే మీరు ఇంకెప్పటికీ మర్చిపోకుండా చేయగలుగుతారు, విడదీయగలుగుతారు, కలపగలుగుతారు. సంధి అంటే పరీక్షలో మీకు విడదీయటమే కాదు, కలిపి రాయటం కూడా ఉంటుంది. పరీక్షల్లో రెండు రకాలుగా వస్తుంది. కావున మీరు ఎలా అయినా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఔరా ప్లస్ ఔరా చూడండి. ఔరా అంటే మొదటి పదంలో ఔరా ఔరా రెండు ఉన్నాయి చూడండి. అంటే ఇప్పుడు రెండవ ఔరా అనేది ఆమ్రేడితం అన్నట్టు. ఇక్కడ ఎలా సంధి అయింది చూడండి. మొదటి పదము చివర అక్షరము రకారానికి అచ్చు ఆ ఉంది. అంటే అచ్చుకి ఏం పరమైంది? ఇక్కడ ఆమ్రేడితం పరమైంది. అంటే అదే ఔరా అనేది పరమైంది కాబట్టి ఏమైంది? ఔరా ఔరా అయింది. ఆ ప్లస్ ఔ కాస్త ఏమైంది? రౌ అయింది. ఔ రౌరా. ఈ విధంగా ఆమ్రేడితం ఉంటుంది. ఔరా ప్లస్ ఔరా రెండు సమాన పదాలు, రెండు ఒకే పదాలు కలిసి సంధిగా ఏర్పడితే దాన్ని ఔరౌరా అని కూడా అంటుంటాము. రెండవ పదాన్ని అందులో ఆమ్రేడితంగా చెప్తాము. ఆహా ప్లస్ ఆహా చూడండి. మొదటి పదంలో హకారానికి హా ఉంది, రెండవ పదంలో ఆహా అనేది ఉంది కాబట్టి ఇక్కడ ఆహాహా అంటే ఇక్కడ ఆహా ప్లస్ ఆహా ఆహాహా అనేది ఇక్కడ ఈ విధంగా ఆమ్రేడితం మనకు పదం ఏర్పడింది. అంటే సంధి విడదీసే క్రమంలో ఏ విధంగా ఏర్పడుతుందో చూడండి ఇక్కడ. ఓకేనా? ఇంకొకటి పదం చూద్దామా మనం. ఏమి ప్లస్ ఏమి చూడండి. ఈ విధంగానే ఉంటాయి ఆమ్రేడిత పదాలు. ఆమ్రేడిత సంధులు అనేవి రెండు ఒకే పదాలు, ఒకే పదము రెండు సార్లు రావడం దాన్ని ఆమ్రేడితము అని అంటూ ఉంటాం అన్నట్టు. ఏమి ప్లస్ ఏమి, ఏమేమి చూడండి. మకారానికి ఈ అనే అచ్చు ఉంది. అంటే మొదటి పదం చివరి అచ్చు ఈ. దానికి ఏమి అనే ఆమ్రేడితం పరమై ఏమేమి అనే పదముగా ఏర్పడింది. ఈ విధంగా మీరు ఒక్కసారి వింటే మర్చిపోకుండా చక్కగా గ్రహించగలుగుతారు. ఇంకా చాలా సులువుగా మీకు అర్థమైంది అనుకుంటాను. ఇంకొక పదం చూద్దాము. ఊరూరు అంటే ఇక్కడనేమో మనం రెండు విడిగా ఉన్న పదాలను కలిపి రాసాము. ఇక్కడ ఒక పదాన్ని రెండుగా విడదీయటము ఈ రెండు రకాలుగా వస్తుంది పరీక్షలో అని చెప్పాను కదా. ఊరూరు అనే పదాన్ని విడదీస్తే ఊరు ప్లస్ ఊరు చూడండి. ఊరూరు మొదటి పదము చివర అచ్చు ఉంది. ఏంటిది? రకారానికి ఉకారం అనే అచ్చు ఉంది. దానికి ఊరు అనే ఆమ్రేడితం పరమై ఊరూరు అయింది. అంటే ఊరూరు అనే పదాన్ని ఊరుగా విడదీశాము. ఈ రెండవ ఊరు అనేది ఇక్కడ ఆమ్రేడితంగా చెప్పవచ్చు. రెండవ పదాన్ని ఆమ్రేడితం అంటారు. ఇంటింటా చూడండి. అంటే పరీక్షలో మీకు ఇలా ఇచ్చినా రాయాలి, మీరు అలా ఇచ్చినా రాయాలి. రెండు రకాలుగా వస్తూ ఉంటుంది. కావున ఈ విధంగా మీరు వీటిని ప్రాక్టీస్ చేయండి. ఇంటింటా, ఇంటా ప్లస్ ఇంటా చూడండి. ఇంటా ప్లస్ ఇంటా, ఇంటింటా. ఇక్కడ టాకి అకారం అనేది అచ్చుగా ఉంది. రెండవది ఆమ్రేడితం పరమైంది. అప్పుడు ఇంటింటా అనే పదము ఏర్పడింది. ఈ విధంగా మీరు చక్కగా నేర్చుకోండి. ఓకేనా విద్యార్థులు? ఇంకొక పదం చూద్దామా.
ఓరోరి. ఓరోరి అనే పదాన్ని మనం కనుక విడదీస్తే ఓరి ప్లస్ ఓరి ఓరోరి అవుతుంది. అంటే ఇక్కడ ఓరోరిని ఓరి ప్లస్ ఓరిగా విడదీశాము. ఇక్కడ మొదటి పదం యొక్క చివరి అచ్చు ఈ కారము రుకి ఈ ఓ పరమై ఓరోరి అయింది. ఈ విధంగా మీరు తెలుగు సందులు అకార సంధి, గసడదవాదేశ సంధి, ఆమ్రేడిత సంధిని మర్చిపోకుండా చక్కగా చూడండి, వినండి, నేర్చుకోండి, రాయండి. ఓకేనా విద్యార్థులు? మర్చిపోకుండా గ్రహించండి, వీటిని పరీక్షల్లో చక్కగా రాయండి. ఓకేనా? తెలుగు సంధులు. విద్యార్థులు, మీరు సంధులు అంటే భయపడుతున్నారా? ఒక్కసారి ఈ వీడియో చూడండి, సంధులని సులువుగా నేర్చుకోండి. ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుండేలా మీరు నేర్చుకోవచ్చు. ఈ వీడియోను చూసి రాసి మీరు నేర్చుకోండి. సరళాదేశ సంధి గురించి ఈరోజు మీకు తెలియజేస్తాను. సరళాదేశ సంధి తెలుగు సంధులలో ఒక సంధి అయిన సరళాదేశ సంధి గురించి మీరు ఒకసారి నేర్చుకుంటే మర్చిపోకుండా సులువుగా తెలుస్తుంది, అర్థమవుతుంది. ఇంకా చక్కగా వినండి. ధృత ప్రకృతి కాలకు పరుషాలు పరమైతే ఆ పరుషాలు సరళాలుగా మారుతాయి. మారుట సరళాదేశ సంధి అంటారు. ధృత ప్రకృతి కాలకు పరుషాలు పరమైతే ఆ పరుషాలు సరళాలుగా మారుటనే సరళాదేశ సంధి అంటారు. పరుషాలు అంటే ఏంటి? మనం క్రితం క్లాసులోనే చెప్పుకున్నాము. పరుషాలు అంటే కచట తపలు, సరళాలు అంటే గసడ దవ, అవి సరళాలు. నకారమును ధృతము అంటారు. మరి ధృత ప్రకృతికం అనేది మనం ఇంతవరకు చూడలేదు కదా, వినలేదు కదా. అది ఏంటి అంటే నకారము అంటే ధృతం అంటారు. ఆ నకారము వచ్చిన పదాలకి పరుషాలు పరమైనప్పుడు అవి సరళాలుగా మారడమే సరళాదేశ సంధి. ధృతం చివరగా గల పదాలు ధృత ప్రకృతిక పదాలు అంటాము. ఇట మరి ధృత ప్రకృతికాలకు అనుకున్నాము కదా, అంటే మొదటి పదము యొక్క చివర నకారము ఉంటుంది, దాన్ని ధృత పదాలు అంటారు, ధృత ప్రకృతిక పదాలు అంటాము. అదే మనకు గసడ దవలు పోయి కచట తపలు పోయి గసడ దవలుగా మారడమే సరళాదేశ సంధిగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉదాహరణ చూస్తే పూచెన్ ప్లస్ కలువలు, పూచెన్ గలువలు. నాకి ఇక్కడ చూడండి, మొదటి పదంలో చివర నకారము నాకి పొల్లు వచ్చింది, మరియు రెండవ పదము మొదట కా వచ్చింది. అంటే ఇది కచట తప పరుషము పోయి ఏమైంది? పూచెన్ గలువలు ప్లస్ గా అయింది, పూచెన్ గలువలు గా అయింది. అంటే ఇక్కడ ఏంది? సరళముగా మారింది. కావున ఇది సరళాదేశ సంధిగా చెప్పుకోవచ్చు. పూచెన్ గలువలు, పూచెన్ ప్లస్ కలువలు, పూచెన్ గలువలు. ఈ విధంగా సరళాదేశ సంధి కలపటము విడదీయటము కూడా మీరు గ్రహించవచ్చు. దెసన్ చూచి, దెసన్ జూచి, దెసన్ ప్లస్ చూచి, దెసన్ జూచి, ప్లస్ చూ ఏమైంది? జూ అయింది. అంటే దెసన్ జూచి, నూకి జావత్తు వచ్చిందిగా, దెసన్ జూచి. చూ కాస్త జూ లాగా ఒత్తులాగా మారిపోయింది. ఇదే సరళాదేశ సంధి అంటారు. ఈ విధంగా రావడమే సరళాదేశ సంధి. ఇంకొక ఉదాహరణ చూద్దామా విద్యార్థులు? చేసెన్ ప్లస్ టక్కు, చేసెన్ ప్లస్ టక్కు. చూడండి, మొదటి పదము చివర నాకి పొల్లు వచ్చింది, రెండవ పదము యొక్క మొదట టా వచ్చింది, ప్లస్ టా డా అయింది, చూసెన్ డక్కు. ఈ విధంగా మారుతూ ఉంది సరళాదేశ సంధిలో. చూడండి, నకారము మరియు కచట తపలు ఏమవుతున్నాయి? గజడ దబలుగా మారుతూ ఉన్నాయి. గజడ దబలే గజడ దబలు. ఆ విధంగా మారటనే మనము సరళాదేశ సంధి అంటాము. పాటిన్ ప్లస్ తప్ప, పాటిన్ ప్లస్ తప్ప, పాటిన్ దప్ప. చూడండి, ప్లస్ తా ఏమైంది? దాగా మారింది, దావత్తుగా చేరిపోయింది, నాకి దావత్తుగా చేరిపోయింది. పాటిన్ దప్ప అంటే తావత్తు కాస్త దావత్తులాగా మారిపోయింది, తా కాస్త దావత్తులాగా మారిపోయింది అన్నట్టు. అలా అంటే ఇక్కడ మనకు సరళాదేశ సంధి ఏ విధంగా మారుతుందో ఇక్కడ మనం గ్రహించవచ్చు. ఇంకొకటి చూస్తే వడిన్ ప్లస్ పట్టి, వడిన్ ప్లస్ పట్టి.
వడిన్ బట్టి చూడండి, వడిన్ బట్టి న్ ప్లస్ పా ఏమైంది, అది బా ఒత్తుగా మారింది, నాకి బా ఒత్తుగా మారింది. అంటే అక్కడ నకారానికి పరమైనప్పుడు బాగా మారింది, నాకి బా ఒత్తుగా మారింది. తాకి దావొత్తు, టాకి డావొత్తు, నా చా బదులు జావొత్తు, కా బదులు గావొత్తు, ఆ విధంగా మారుతూ ఉన్నాయి సరళాదేశ సంధిలో. ఇంకా మీరు సరళాదేశ సంధిని ఇంకా కూడా ఇంకొక విధంగా ఉంటుంది, చూద్దాం. పూచెన్ ప్లస్ కలువలు అనే పదాన్ని ఉదాహరణగా చూస్తే ఏ విధంగా మారుతుంది సరళాదేశ సంధిలో అంటే, పూచెంగలువలు, పూచెన్ ప్లస్ కలువలు అనే రెండు పదాలను కలిపి రాస్తే పూచెంగలువలు అని కూడా రాయొచ్చు. ఇక్కడ ఏంటిది, సున్నాతోటి కలిసిపోయింది. ఇక్కడ సున్నా కలిపినప్పుడు సున్నాతోటి కూడి ఉన్నది. ఇంకా రెండవ పదం చూస్తే పూచెంగలువలు, ఇంతకుముందు మనం చూసాం కదా, ఇక్కడ ఏంటిది, అది మనకు ఒత్తుగా మారింది. ఇంకా మూడవ పదం చూస్తే పూచెను గలువలు, అంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ మనకు ఆ ఉన్న పదము ఉన్నట్టుగానే కలువలు బదులు గలువలు అయింది, పూచెన్ గలువలు. ఇది పూచెన్ గలువలు, ఇది అరసున్నాతోటి, అంటే వివిధ రూపాలలో మారుతూ ఉంటుంది సరళాదేశ సంధి. మరి ఇది ఏంటిది అంటే, ఆదేశ సరళానికి ముందున్న ధృతానికి బిందు సంశ్లేషలు విభాషగా వస్తాయి. ఆదేశ సరళానికి ముందున్న ధృతానికి, ముందు ధృతం ఉంటుంది కదా, దానికి బిందువు సున్నాలాగా, సంశ్లేష ఒత్తులాగా, మరియు విభాషలాగా అంటే అరసున్నాలాగా, మరియు నిషేధంలాగా కూడా వస్తూ ఉంటాయి. ఈ విధంగా వస్తూ ఉండడమే మనము సరళాదేశ సంధిలో చూడవచ్చు. ఈ విధంగా ఇన్ని రకాలుగా సరళాదేశ సంధిని మనం గ్రహించవచ్చు. ఇప్పుడు ద్విరుక్త టకార సంధి చూద్దాము. తెలుగు సంధులలో మరి ఒక సంధి ద్విరుక్త టకార సంధి. ఇక్కడ ద్విరుక్తము, ద్విరుక్తము, ద్విత్వము అంటాం కదా, ఆ ద్విత్వమే ద్విరుక్తము. ద్విత్వము అంటే ఒక హల్లుకు మరి ఒక హల్లు ఒత్తుగా వచ్చేది ద్విత్వము. ఆమ్రేడితం పరమైతే కడాదుల తొలి అచ్చు మీది అన్ని అక్షరాలకు ద్విరుక్త టకారం అగును. ఆమ్రేడితం, ఒక పదము రెండు సార్లు వస్తే, ఒక పదం అదే పదము రెండవసారి కూడా వస్తే దానిని ఆమ్రేడితం అనుకున్నాం కదా. రెండవ పదం ఆ ఆమ్రేడితం పరమైనప్పుడు, అంటే రెండు పదాలు ఇక్కడ ఆమ్రేడిత సంధి లాగానే ఉంటుంది ద్విరుక్త టకార సంధి, కానీ అలా రెండు పదాలు పరమయ్యి కడాదుల తొలి అచ్చు మీద, అంటే చివరికి ఉన్న రెండు తొలి అచ్చు మీద అన్ని అక్షరాలు పోయి మొదటి అక్షరంతో ద్విరుక్త టకారం టాకి టావత్తు వస్తుంది ద్విరుక్త టకార సంధిలో. ఆమ్రేడితం పరంగా ఉంటే మొదటి పదంలోని మొదటి అక్షరం తర్వాత అన్ని అక్షరాలు పోయి వాటి స్థానంలో టాకి టావత్తు వస్తుంది ద్విరుక్త టకార సంధి. అంటే ఆమ్రేడితమే, కానీ అందులో మాత్రం ఏంటిది, అచ్చు తొలి అచ్చు మీద మొదటి అక్షరం తర్వాత ఉన్న అచ్చులన్నీ పోతాయి, పూర్వపదంలో పోయి టాకి టావత్తు వస్తుంది. మొదటి పదంలోని మొదటి అక్షరం మాత్రమే మిగిలి మిగతా అక్షరాలన్నీ పోయి టాకి టావత్తు వస్తుంది. రెండవ పదం అదే విధంగా రావటాన్ని ఇక్కడ ద్విరుక్త టకారం అని చెప్పవచ్చు. కొన్ని ఉదాహరణలు చూద్దాము. కొన ప్లస్ కొన, చూడండి ఆమ్రేడితంలో ఉన్నట్టుగానే ఉంది, కానీ ఇక్కడ ఏమిటి, కొట్ట కొన అంటాము. కలిపి రాసినప్పుడు కొట్ట కొన, కొన ప్లస్ కొన కొట్ట కొన. అంటే ఇక్కడ నా పోయి టాకి టావత్తు అయింది. మొదటి పదంలో కో ఉంది, నా పోయి టాకి టావత్తు, కో తర్వాత ఎన్ని అక్షరాలు ఉన్నా కానీ అవన్నీ పోయి టాకి టావత్తు వస్తుంది ద్విరుక్త టకార సంధిలో. ఇంకా ఈ విధంగా ఇంకొక పదం చూద్దాము. కడా ప్లస్ కడా, చూడండి కడా ప్లస్ కడా, కట్ట కడా. చూడండి రెండవ పదం అదే విధంగా వస్తుంది, మొదటి పదం మాత్రం మొదటి అక్షరమే ఉండి తర్వాత ఉన్న అక్షరాలన్నీ పోయి టాకి టావత్తు వస్తుంది. కాకపోతే ఇక్కడ ఒకటే అక్షరం ఉంది కాబట్టి ఆ ఒక్క అక్షరం, మొదటి అక్షరం తర్వాత ఒకటే అక్షరం ఉంది కాబట్టి ఆ ఒకటి పోయి టాకి టావత్తు వచ్చింది, డా వెళ్ళి టాకి టావత్తు వచ్చింది. ఈ విధంగా ద్విరుక్త టకార సంధి ఉంటుంది. తుదా ప్లస్ తుదా, తుట్ట తుదా. చూడండి తుదా ప్లస్ తుదా, తుట్ట తుదా. ఈ విధంగా ద్విరుక్త టకార సంధిని మీరు గుర్తుపట్టవచ్చు. కొట్ట కొనాని విడదీయాలంటే కొన ప్లస్ కొన అని విడదీయాలి, కొట్ట ప్లస్ కొన విడదీయకూడదు, అది అర్థవంతంగా ఉండదు. కావున ఈ విధంగా విడదీయవలసి ఉంటుంది. అలాగే కట్టకడని కూడా కడా ప్లస్ కడా అని విడదీయాలి,
అట్లా అంటే విడదీయడమైనా కలపడమైనా చక్కగా జాగ్రత్తగా అర్థవంతంగా తీయవలసి ఉంటుంది. ఇప్పుడు కలిసి ఉన్న పదాలను విడదీద్దాము. నట్టిల్లు, నడు ప్లస్ ఇల్లు. చూడండి, నట్టిల్లు, నడు ప్లస్ ఇల్లు. అంటే ఇక్కడ చూడండి, నడు ప్లస్ ఇల్లుని మనం కలిపి రాస్తే నట్టిల్లు అని చూసాము. మరి ఇక్కడ రెండు సమానమైన పదాలు లేవు, కానీ ఇది ద్విరుక్తటకార సంధి. ఎందుకంటే నడు ప్లస్ నడు చిడు కురు ఇట్లాంటివి కూడా ద్విరుక్తటకారానికి సంబంధించినవి. చిట్ట చివర, చిట్ట చివర, చివర ప్లస్ చివర, చిట్ట చివర. చూడండి, చిట్ట చివర అనేది కూడా ఇక్కడ మనకు చివర ప్లస్ చివర అనేది ద్విరుక్తటకార సంధి అవుతుంది. ఇంకొక పదం చూద్దామా విద్యార్థులు? ఈ విధంగా ద్విరుక్తటకార సంధిని సులువుగా వినండి, రాయండి, గ్రహించండి. ఇంకొక పదం చూస్తే పట్టపగలు. విడదీయాలంటే పగలు ప్లస్ పగలు, పట్టపగలు అవుతుంది. పగలు ప్లస్ పగలు, పట్టపగలు. చూడండి, కలపడము విడదీయడము రెండు కూడా వచ్చి ఉండాలి. ఎందుకంటే పరీక్షలో విడదీయమని ఒక బిట్ వస్తుంది, కలపమని కూడా ఒక బిట్ వస్తుంది. సంధి పదాలు విడదీయండి అంటాడు, సంధి పదాలు కలిపి రాయండి అంటాడు. అంటే కలిపి రాసేటప్పుడు కూడా మనకు తెలిసి ఉండాలి, కలిపి రాయడం కూడా తెలిసి ఉండాలి. ఈ విధంగా మీరు ద్విరుక్తటకార సంధిని చక్కగా వినండి, నేర్చుకోండి, మర్చిపోకుండా గుర్తుంచుకోండి. ఇంకా తెలుగు సంధులలో ఇంకొక సంధి త్రిక సంధి చూద్దాం. ఇప్పుడు మీకు త్రిక సంధి గురించి పరిచయం చేస్తాను. ఈ త్రిక సంధి అంటే ఏంటి అనేది ఇక్కడ వినండి. త్రికము మీద ఉన్న అసంయుక్త హల్లు ద్విత్వంగా మారుట త్రిక సంధి. త్రికము మీద ఉన్న అసంయుక్త హల్లు, చూడండి, అసంయుక్త హల్లు ద్విత్వంగా మారుట. సంయుక్తమైన హల్లు కాదు, అసంయుక్త అంటే ద్విత్వము. ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా వస్తే ద్విత్వము. ఆ ఈ ఏలను త్రికము అంటారు. మరి త్రికము మీద అన్నాము, ఆ ఈ ఏ, వీటిని త్రికములని పేరు. వీటికి మూడిటికి త్రికము అని పేరు. ఆ ఈ ఏలను త్రికములు అంటారు. విరుక్తమైన హల్లు పరమైనప్పుడు ఆచికమైన దీర్ఘం హ్రస్వం అవుతుంది. చూడండి, విరుక్తమైన హల్లు పరమైనప్పుడు అంటే ఒక హల్లుకు అదే హల్లు పరమైనప్పుడు ఆచికమైన దీర్ఘం హ్రస్వం అవుతుంది. ఆచికము అంటే తెలుగు పదం. ఆచికం అంటే తెలుగు అచ్చ తెలుగు పదం ఆచికం అంటాము. అంటే అచ్చ తెలుగు పదం ఏమవుతుంది? దీర్ఘం, ఆచికమైన దీర్ఘం హ్రస్వం అవుతుంది. ఆ అనేది ఆ, ఈ అనేది ఈ, ఏ అనేది ఏ విధంగా హ్రస్వంగా మారుతుంది. దీర్ఘం అనేది హ్రస్వంగా మారిపోతుంది. దీంట్లో త్రిక సంధిలో ఈ విధంగా ఉంటుంది. అట్లా అందుకని మీరు చక్కగా మీరు సూత్రాన్ని గ్రహిస్తే ఉదాహరణలు చూడవచ్చు. ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దాము. ఆ ప్లస్ చోటు, అచ్చోటు. చూడండి, ఆ అనే త్రికము మీద ఇక్కడ మనకు చోటు అనేది కలిపి రాసినప్పుడు అచ్చోటు అయింది. అంటే చోకి చావత్తు వచ్చింది, ద్విత్వము వచ్చింది అన్నట్టు. అచ్చోటు, అచ్చోటును విడదీయాలంటే ఆ ప్లస్ చోటు ఈ విధంగా విడదీయవలసి ఉంటుంది. ఈ ప్లస్ విధము, చూడండి, ఈ విధము, ఈ కాస్త హ్రస్వంగా మారింది. దీర్ఘము, ఈ అనేది దీర్ఘము, ఈ అనేది హ్రస్వము. ఈ విధము, వీకి వావత్తు వచ్చింది. ఈ విధము అంటే ఇది ద్విరుక్తంగా మారింది అన్నట్టు. అట్లా ఒక హల్లుకు అదే హల్లుగా వస్తే ద్విత్వము లేదా ద్విరుక్తం అని కూడా అంటాము. ఏ ప్లస్ కాలము, ఏ ప్లస్ కాలము ఎక్కాలము అంటాము. అంటే ఇక్కడ ఏ అనే దీర్ఘము ఏ అనే హ్రస్వంగా మారి కా అనే అక్షరానికి కావత్తు వచ్చింది, ద్విరుక్తం అయింది. దీనిని త్రిక సంధి అంటాము. ఆ ఈ ఏలు త్రికములు అంటారు. ఈ విధంగా త్రిక సంధిని గ్రహించండి. ఇంకొక ఉదాహరణ చూద్దాము. ఇప్పుడు ఏ విధంగా విడదీయాలో చూద్దాము. ఇక్కాలము, ఈ ప్లస్ కాలము, ఇక్కాలము ఈ విధంగా విడదీయవలసి ఉంటుంది. అంటే విడదీయడము రావాలి, కలపడము కూడా రావాలి. అలా అయితేనే మీకు ఎప్పటికీ మర్చిపోకుండా చక్కగా గుర్తుంచుకునే విధంగా ఉంటుంది. ఈ విధంగా మీరు ఇంకా ఆ ఈ ఏలు అనేది మాత్రం త్రికములు అనేవి మర్చిపోకండి. అక్కన్య, మరొక ఉదాహరణ చూస్తే అక్కన్య, ఆ ప్లస్ కన్య. చూడండి, విడదీయడం ఆ ప్లస్ కన్య, కలిపినప్పుడు అక్కన్య అంటే హ్రస్వము, కలిపినప్పుడు హ్రస్వము.
ఏకమాత్ర కాలంలో పలికేది హ్రస్వము, 2 మాత్రల కాలంలో పలికేది దీర్ఘము అనుకున్నాం కదా క్రితం క్లాసుల్లో. ఆ విధంగా ఇక్కడ ఆ, ఈ, ఏ అనేవి దీర్ఘాలు, ఆ, ఈ, ఏ అనేవి హ్రస్వాలు. ఈ విధంగా త్రిక సంధిలో ఉంటుంది. విద్యార్థులు, ఈరోజు మీకోసం ఒక పొడుపు కథ. ఈ పొడుపు కథలను వినండి, చక్కగా విజ్ఞానాన్ని పెంచుకోండి. మనకు ఆరు పోసి నీరు పోసి గీతలు గీస్తే మనం చనిపోయేంత వరకు చెరగనిది ఏమిటి? మనకు ఆరు పోసి నీరు పోసి గీతలు గీస్తే మనం చనిపోయేంత వరకు చెరగనిది ఏమిటి? చెప్పేనా? పచ్చబొట్టు. ఓకేనా? పచ్చబొట్టు పొడిస్తే మనం చనిపోయేంత వరకు చెరగదు. ఇప్పుడు రుగాగమ సంధి గురించి పరిచయం చేస్తాను. చక్కగా వినండి, గ్రహించండి, చూసి రాసి నేర్చుకొని వాటిని మర్చిపోకుండా ఉండండి. కర్మధారయమందు పేదాది శబ్దాలకు ఆలు శబ్దం పరమైతే రుగాగమ సంధి అగును. కర్మధారయమందు పేద అనే శబ్దాలకు ఆలు అనే శబ్దం పరమైనప్పుడు రుగాగమ సంధి అవుతుంది. అంటే మొదటి పదం పేద అలాంటి పదాలు మరియు రెండవ పదం ఆలు అనే పదము అలా కలిసి ఉన్న సంధిని రుగాగమ సంధి అంటాము. పూర్వపదం విశేషణం, పరపదం విశేష్యం అంటే నామవాచకం. విశేష్యం అంటే నామవాచకం. రుగాగమం అంటే పూర్వపదం విశేషణమై పరపదం విశేష్యం నామవాచకమై అప్పుడు రుగాగమం అవుతుంది. అంటే కర్మధారయం అనేది ఇక్కడ కర్మధారయంలో పేదాది శబ్దాలకు ఆలు శబ్దం పరమైనప్పుడు రుగాగమం అనే సంధి వస్తుంది. విశేషణ విశేష్యాలతో కూడిన పదాన్ని కర్మధారయం అంటారు. మరి కర్మధారయం అంటే ఏంటి? మరి ఇప్పటివరకు మనం కర్మధారయం నేర్చుకోలేదు కదా. అంటే విశేషణ విశేష్యాలతో కూడిన పదాన్ని, విశేషణము నామవాచకాలతో కూడిన పదాన్ని కర్మధారయము అంటారు. అదే ఇందులో రుగాగమ సంధికి సంబంధించి నేర్చుకోవాలి. రుగాగమ సంధి ఉదాహరణ చూద్దాం. ఇప్పుడు మీకు ఆ సూత్రము అర్థమవుతేనే ఉదాహరణలు అనేవి కలపడము, సంధి కలపడము, సంధి విడతీయటము కూడా తెలుస్తుంది. అందువలన ఈ ఉదాహరణలు చూడండి. పేద ప్లస్ ఆలు. చూడండి, పేద ప్లస్ ఆలు పేదాది శబ్దాలకు అనుకున్నాం కదా. పేద ప్లస్ ఆలు పేదరాలు. చూడండి, ఆలు రాలు అయింది అంతే. ఇక్కడ కొంచెమే తేడా ఉంటుంది. పేద ప్లస్ ఆలు పేదరాలు అంటే పేదరాలుని ఏ విధంగా విడతీయాలి? పేద ప్లస్ ఆలు విడతీయాలి. ఆ కాస్త రా అయింది అంతే తేడా. బీద ప్లస్ ఆలు పేదాది శబ్దాలకు అనుకున్నాం. పేద, బీద ఈ విధంగా ఉండే శబ్దాలకు ఆలు పరమైతే రుగాగమ సంధి అవుతుంది. బీద ప్లస్ ఆలు బీదరాలు ఈ విధంగా. అదే బీదరాలు విడదీయాలి అంటే బీద ప్లస్ ఆలు అని విడదీయవలసి ఉంటుంది. అంటే మనము విడదీసి రాయమన్నా రాయాలి, లేదా విడదీసి ఉన్న పదాలను కలపమన్నా సంధి కలపాలి. బాలింత ప్లస్ ఆలు బాలింత రాలు. చూడండి, బాలింత ప్లస్ ఆలు బాలింత రాలు. రుగాగమ సంధికి ఆలు రాలు అనేది కలిసి ఉన్నప్పుడు, విడదీసినప్పుడు ఆలు అనేది ఉంటుంది. అది బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇది ఒకటి గుర్తుంచుకుంటే రుగాగమ సంధిని సులువుగా గుర్తుపెట్టుకోగలుగుతారు. జవ ప్లస్ ఆలు జవరాలు. చూడండి, జవరాలు విడదీయాలంటే ఏం చేయాలి? జవ ప్లస్ ఆలు రాయాలి. బాలింతరాలు విడదీయాలంటే బాలింత ప్లస్ ఆలు అంటే బాలింతరాలు చూసినా మనకు రుగాగమ సంధి గుర్తు రావాలి. బాలింత ప్లస్ ఆలు ఈ విధంగా చూసినా మనకు రుగాగమ సంధి అనేది గుర్తుపట్టగలగాలి. ఆలు శబ్దం కనిపించి కర్మధారయమై ఉంటే మనకి అప్పుడు రుగాగమం అనేది అని గుర్తు ఉంచుకోవాల్సి ఉంటుంది. కర్మధారయమందు తత్సమ అంటే సమానమైన శబ్దములకు ఆలు శబ్దము పరమైనప్పుడు పూర్వపదం చివర ఉన్న అకారానికి ఉకారము వచ్చి రుగాగమం అవుతుంది. అంటే ఇప్పుడు పేద బీద అంటే ఆ అకారము ఉంది. కర్మధారయమందు తత్సమం అంటే సమానమైన శబ్దాలకు ఆలు శబ్దం పరమైనప్పుడు పూర్వపదము అంటే మొదటి పదానికి అకారం వచ్చిందిగా. పేద బీద గుణవంత బుద్ధిమంత అట్లా ఉంది కదా. ఆ అకారానికి ఉకారం అనేది వచ్చి రుగాగమం అవుతుంది. అది ఏ విధంగానో ఇప్పుడు ఉదాహరణల రూపంలో చూద్దాము. అంటే ఇప్పుడు అకారమే చూసాము, పూర్వపదం యొక్క చివరి అచ్చు అకారంతో చూసాము.
రుగాగమ సంధిని. ఇప్పుడు ఉకారం కూడా ఉంటుంది కొన్ని పదాలకు. అవే పదాల్లో చూద్దాం. ధీరురాలు, చూడండి ధీరురాలు విడతీయవలసి ఏ విధంగా విడతీయాలి? ధీరా ప్లస్ ఆలు, ధీరురాలు అంటే ఇందులో ఉకారం వచ్చింది చూడండి. ధీరురాలు అంటే ధీరా ప్లస్ ఆలుని మనము కలిపినప్పుడు ధీరురాలు ఉకారం వచ్చింది. పూర్వపదానికి ఉకారము కుదిరి తర్వాత రాలు కాస్త ఆలు అయింది విడదీసే వరకు. అట్లా గుణవంతురాలు, చూడండి గుణవంతురాలు అంటే గుణవంత ప్లస్ ఆలు అంటే ఇక్కడ మనకి అకారము. పేదరాలు అంటే పేద ఆలు, పేదరాలు దాకేమీ మనము కలవలేదు, ఉకారం ఏమి కలవలేదు. ఇక్కడనేమో ఉకారం కలుస్తుంది. గుణవంతరాలు, గుణవంతురాలు, గుణవంత ప్లస్ ఆలు, గుణవంతురాలు. ఇక్కడ గుణవంతురాలు మనకు కనిపించిన, గుణవంత ప్లస్ ఆలు కనిపించిన ఇది రుగాగమ సంధి అనేది మనం గుర్తించవలసి ఉంటుంది. శ్రీమంతురాలు, చూడండి శ్రీమంతురాలు అని అంటే ఆలు అనే శబ్దం వినిపించింది, కర్మధారయమై ఉంది అంటే అది ఖచ్చితంగా రుగాగమం అనేది మీరు గుర్తుంచుకోవాల్సి ఉంది. శ్రీమంతురాలు, శ్రీమంత ప్లస్ ఆలు అంటే ఇక్కడ మనకు ఏంటిది కలిపినప్పుడు ఉకారం అనేది వచ్చి చేరుతుంది. విడదీసినప్పుడు ఉకారం ఏముండదు, అకారమే ఉంటుంది విడదీసినప్పుడు. అదే మనం పేదాది శబ్దాలకు చూసుకున్నప్పుడు కలిపిన ఆకారమే ఉంది, కలపనప్పుడు కూడా ఆకారం, విడదీసినప్పుడు కూడా ఆకారమే ఉంది. బుద్ధిమంతురాలు, చూడండి బుద్ధిమంత ప్లస్ ఆలు, బుద్ధిమంతురాలు, బుద్ధిమంత ప్లస్ ఆలు, బుద్ధిమంతురాలు. ఈ విధంగా విడదీయడము మరియు కలపడము కూడా గుర్తు ఉంచుకొని గ్రహించవలసి ఉంటుంది. ఇలా మీరు ఒకసారి చూసి విని రాస్తే మీరు ఎప్పటికీ రుగాగమ సంధిని మర్చిపోకుండా ఉంటారు. సంధులంటే మీకు భయం లేకుండా సులువుగా నేర్చుకోగలుగుతారు ప్రతి విద్యార్థి కూడా. ఇప్పుడు మీకోసం ఒక మంచి మాట, మంచి మాటలు వినండి, ఆచరించండి. వాటిని ఎల్లప్పుడూ మననం చేసుకుంటూ ఆచరిస్తూ ఉండండి. సంకల్పమే సకల విజయాలకు మూలం. సంకల్పము అంటే మనము ఏదైతే అనుకుంటామో అది సకల విజయాలకు కూడా మూలం. సాధించాలనే తపనే విజయం వైపు వేసే తొలి అడుగు. అంటే సంకల్పమే మనకు సకల విజయాలకు కూడా మూలమైనది. ఆ సాధించాలనే తపననే మనని విజయం వైపు మనకు నడిపిస్తుంది మనల్ని. అంటే మనం విజయాన్ని సాధించాలి అంటే అది సంకల్ప బలం చక్కగా ఉండాలి. అప్పుడు విజయం వైపు మనం నడుస్తాం.